సృష్టించిన ఆయేషా మీరా హత్య కేసు చివరకు ఒక విషాదకర ముగింపుకు చేరుకుంది. ఈ కేసులో తగిన ఆధారాలు లేవని చెబుతూ సిబిఐ కోర్టు కేసును అధికారికంగా క్లోజ్ చేస్తూ సంచలన తీర్పునిచ్చింది. 2007 డిసెంబర్ 27వ తేదీన ఆయేషా మీరా దారుణంగా హత్యకు గురయ్యారు. నాటి నుంచి నేటి వరకు సాగిన విచారణలో కొత్త ఆధారాలు గానీ సాక్ష్యాలు గానీ లభించలేదన్న సిబిఐ నివేదికను పరిగణలోకి తీసుకున్న న్యాయస్థానం ఈ కేసును ముగిస్తున్నట్లు ప్రకటించింది. ఇప్పటికే 2 తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించిన ఆయేషా మీరా హత్య కేసు చివరికి ఒక విషాదకర ముగింపుకు చేరుకుంది. తగిన ఆధారాలు కానీ కొత్త సాక్ష్యాలు కానీ లేవు అంటూ సిబిఐ కోర్టు ఈ కేసును అధికారికంగా క్లోజ్ చేస్తూ సంచలన తీర్పునిచ్చింది. ఇక తాము చేయాల్సినంత పోరాటం చేస్తాం, ఇంకా మా వల్ల కాదు అంటూ ఆయేషా మీరా తల్లిదండ్రులు ఒక పూర్తి నైరాశ్యంలో కూరుకుపోయారు. సో ఓవరాల్గా అసలు ఏం జరిగింది, కేసు జరిగినటువంటి ప్రొసీడింగ్స్ కావచ్చు, ఇవాళ చివరికి ఈ రకంగా ముగిసిన తీరుకు సంబంధించి మరింత సమాచారాన్ని విశ్లేషణని మా ఎగ్జిక్యూటివ్ ఎడిటర్ అశోక్ అందిస్తారు. ఎస్ అశోక్, ఒక 18 సంవత్సరాలు పోరాడినా కూడా తమ తల్లిదండ్రులకు న్యాయం దక్కలేదు. సో వాళ్ళకి ఇంకా మా వల్ల కాదు, మేము ఫైట్ చేయాల్సినంత చేశాం అంటూ పూర్తి నైరాశ్యంలో కూరుకుపోయినటువంటి పరిస్థితి. ఓవరాల్గా ఈ కేసు బిగినింగ్ నుంచి ఇప్పటిదాకా జరిగినటువంటి తీరును ఏ రకంగా మనం విశ్లేషించుకోవచ్చు? అంటే ఇక్కడ విశ్లేషణ కంటే కూడా తల్లిదండ్రులకు న్యాయం చేసేది ఎవరు? రెండోది, ఆయేషా మీరా దారుణమైన స్థితిలో అత్యాచారానికి గురైంది, హత్యకు గురైంది. ఈ సంగతి అందరికీ కూడా తెలిసింది. అయితే ఎవరు చంపారు? ఇప్పుడు ఆమెను అత్యాచారం చేసింది ఎవరు? ఆమెను చంపింది ఎవరు? అంటే ఎవరు లేకుండా ఆమె చనిపోయిందా? ఆమె మీద ఆమె అత్యాచారం చేసుకుని ఆమె గాయపరుచుకుని ఆమె ప్రాణం తీసుకుందా? ఎవరు నిందితులు ఎవరు? అంటే భారతదేశంలో విచారణ సంస్థలు, దర్యాప్తు సంస్థలు ఇంత నీచమైన స్థితిలో ఉన్నాయా? అంటే ఇంత దారుణమైన స్థితిలో ఉన్నాయి. ఇది మనం క్వశ్చన్ చేయాల్సింది. యాక్చువల్లీ ఇక్కడ మర్డర్ ఎలా జరిగింది, ఎవరు చంపారు, ఎవరెవరి మీద ఆరోపణలు వచ్చాయి, ఇదంతా విశ్లేషణ పూర్వపరాలు మర్డర్ జరిగిన రోజు నుంచి ఈ రోజు వరకు చెప్పుకుని పెద్దగా ఉపయోగం లేదు. డేట్లు చెప్పుకును, ఇన్ఫర్మేషన్ చెప్పుకును, దీనివల్ల జనానికి పెద్దగా ఉపయోగం లేదు. ఇప్పుడు రేపు పొద్దున ఏమంటానంటే, ఆయేషా మీరా ఇవాళ 18 ఏళ్ల క్రితం దారుణ హత్యకు గురైంది. 18 ఏళ్ళైనా ఆమెకు న్యాయం జరగట్లేదు, దిక్కు మొక్కు లేదు. రేపు పొద్దున మన ఇళ్లలో ఎవరికో సేమ్ ఇలాంటి ఘటనే జరుగుతుంది. అప్పుడు కూడా అంతే, ఇంకో 18 ఏళ్ళు మనం అట్లా తిరగాలి, ఏడవాలి, ఏడ్చి ఆయేషా మీరా తల్లి కళ్ళల్లో కన్నీళ్లు కూడా ఇంకిపోయాయి. ఇంకేడవట కొత్తగా కళ్ళల్లో నీళ్లు కూడా లేవు. న్యాయం చేయండి మహాప్రభు అని దేశం అంతా తిరిగింది. ఎక్కడని తిరుగుతుంది? ఒక చిన్న ప్రైవేట్ స్కూల్లో టీచర్గా పనిచేసే శంషాద్ బేగం, ఆయేషా బేగం వాళ్ళ తల్లి ఎంత అలుపెరగని పోరాటం చేసింది. మీడియా వాళ్ళ చుట్టూ తిరిగింది, పొలిటికల్ లీడర్ల చుట్టూ తిరిగింది. ఈ 18 ఏళ్లలో 5 సీఎంలు మారారు. సారీ, రాజశేఖర రెడ్డి ఉన్నప్పుడు ఆయేషా మీరా మర్డర్ జరిగింది 2007లో. అది రాజశేఖర రెడ్డి మరణం తర్వాత రోసయ్య సీఎం అయ్యారు. ఆ తర్వాత కిరణ్ కుమార్ రెడ్డి సీఎం అయ్యారు. ఆ తర్వాత రాష్ట్ర విభజన జరిగింది. చంద్రబాబు నాయుడు విభజన జరిగిన తర్వాత ఆంధ్రప్రదేశ్ కు మొదటి సీఎం అయ్యారు. ఆ తర్వాత జగన్మోహన్ రెడ్డి సీఎం అయ్యారు. మళ్ళీ చంద్రబాబు నాయుడు సీఎం అయ్యారు ఆంధ్రప్రదేశ్ కి. అంటే దాదాపు ఎంతమంది చూడండి, ఇదొక మూడు 6 సీఎంలు మారారు. 6వ సీఎం ప్రస్తుతం నడుస్తుంది. సో ఒక దౌర్భాగ్యమైన స్థితిలో మన దర్యాప్తు సంస్థలు ఉన్నాయి. ఇక్కడ న్యాయ వ్యవస్థను తప్పట్టడానికి వీల్లేదు. ఎందుకంటే దర్యాప్తు సంస్థలు ఏవైతే సాక్ష్యాధారాలు సబ్మిట్ చేస్తాయో దాన్ని బట్టి న్యాయమూర్తులు జడ్జిమెంట్ ఇస్తారు. ఇక్కడ న్యాయమూర్తులు మనం క్వశ్చన్ చేయడానికి లేదు. సో ఇక్కడ దర్యాప్తు సంస్థలు కావచ్చు, విజయవాడ పోలీసులు కావచ్చు, ఎందుకు ఫెయిల్యూర్ అయ్యారు? సో ఇప్పుడు హైడ్రా చీఫ్ రంగనాథ్ గారు ఆ రోజు అక్కడ డ్యూటీ చేశారు. ఇప్పుడు సివి ఆనంద్ గారు, ఆయన కూడా అప్పుడు విజయవాడలో డ్యూటీ చేశారు. చాలా మంది అంటూ ఉంటారు ఎంటైర్ పూర్వపరాలన్నీ కూడా సివి ఆనంద్ గారికి తెలుసు, రంగనాథ్ గారికి తెలుసు అని. సో ఏం జరిగింది? సో ఇప్పుడు పోలీసు వైఫల్యం అండ్ సిబిఐ, పోలీసుల వల్ల కావట్లేదని సిబిఐకి ఇచ్చారు. అత్యున్నత దర్యాప్తు సంస్థ అని చెప్తుంటాం మన సిబిఐని. సిబిఐ కూడా ఏమీ న్యాయం చేయలేకపోయింది అంటే ఇక సిబిఐ ఎందుకు, సిఐడీలు ఎందుకు, పోలీసులు ఎందుకు? పోలీసు వ్యవస్థ మీద ప్రజలకు పూర్తిగా నమ్మకం పోతుంది కదా. తద్వారా న్యాయ వ్యవస్థ మీద ప్రజలకు నమ్మకం పోతుంది కదా. ఇలా న్యాయం జరగదు అని తెలుసుకున్న క్రమంలోనే కదా ప్రతి ఒక్కళ్ళు చట్టాన్ని సమచేతుల్లోకి తీసుకుని యాంటీ సోషల్ ఎలిమెంట్ కింద మారుతారు. వాళ్లే హంతకులుగా మారుతారు. ఇన్స్టెంట్ జడ్జిమెంట్ కోరుకుంటారు కదా. సో ఇది పోలీస్ స్టేషన్కి వెళ్ళి ఉపయోగం లేదు, సిబిఐకి వెళ్ళి ఉపయోగం లేదు, సిఐడికి వెళ్ళి ఉపయోగం లేదు, కోర్టుకి వెళ్ళి ఉపయోగం లేదు అనుకున్నప్పుడు వాళ్లే వెపన్ తీసుకుంటారు. ప్రాణానికి ప్రాణం అన్నట్టుగా ఎవరైతే ఆయేషాని చంపారో చంపిన వాడి దగ్గరికి వీళ్ళే చంపేస్తారు కదా. ఇలాగే జరుగుతుంది కదా. ఏ ఇష్యూ జరిగినా కూడా, ఇష్యూ జరిగితే ఎవరిన ప్రాణం తీసాడు అంటే
ఇది పోలీస్ స్టేషన్కి వెళ్తే ఒక 20 ఏళ్ళు సాగుతుంది, ఆ తర్వాత ఏమి ఆధారాలు లేవని చెప్పి కేసు కొట్టేస్తారని ఆలోచిస్తే ఈ బాధితురాలి అన్నో చెల్లో తమ్ముడు అన్నో అక్క ఎవరో ఒకళ్ళు కత్తి పట్టుకుంటారు, వెళ్ళి చంపినోడిని గుడిచి పడేస్తారు కదా. సో అల్లకల్లోలం అయిపోతుంది కదా. పోలీసు వ్యవస్థ మీద ప్రజల్లోకి నమ్మకం రావాలి కదా. సో ఇప్పుడు మీరు ఈ కేసు చూడండి. ఇప్పుడు అసలు ఆయేషాని చంపింది ఎవరు? ఇది మన కోచింగ్ రైజ్ అవును చేయాల్సింది. అవును మన డెస్క్ టీం కావచ్చు, అసైన్మెంట్ టీం కావచ్చు, మన ఎంటైర్ టీం ఈ కోచింగ్ రైజ్ చేయాలి. ఎస్, పక్క గ్రాఫిక్ ప్లేట్ లో ఇది వేయండి, డెస్క్ టీం ఇది వేయండి. ఆయేషాని చంపింది ఎవరు? ఆయేషాని చంపిన ఆ కేసుకు సంబంధించి ఎలాంటి ఆధారాలు ఇవ్వని సిబిఐ చెప్పేస్తే, న్యాయస్థానం కేసు కొట్టేస్తే, మరి ఆయేషాని చంపింది ఎవరు? ఎవరన్నా దెయ్యాలు పిశాచులు వచ్చి ఆయేషాని హత్య చేశాయా? ఎవరు చంపారు? ఎవరు చంపారు తెలియకుండా కేసును క్లోజ్ చేయటం ఇప్పటికీ అర్థం కాని విషయం కదా. ఇప్పుడు 2007లో బహుశా డిసెంబర్ 27 ఇప్పుడు మర్డర్ జరిగింది. బి ఫార్మసీ చదువుతున్న అమ్మాయి నియర్ బై ఇబ్రహీంపట్నం మెయిన్ రోడ్ పక్కనే ఉంటుంది హాస్టల్. నాకు తెలిసి అది ఫస్ట్ ఫ్లోర్ లో 80 రూమ్ ఉంటుంది. హాస్టల్ వార్డెన్ కూడా ఒక లేడీయే. సో ఆవిడ మీద కూడా కొన్ని అలిగేషన్స్ వచ్చాయి. ఆవిడని కోచింగ్ చేశారు, ఆవిడ భర్తను కోచింగ్ చేశారు, ఏం ఉపయోగం లేదు. ఈవిడతో పాటు కొంతమంది క్లాస్మేట్స్ ఉన్నారు, అదే రూమ్ లో ఉన్నారు, పక్క రూమ్ లో ఉన్నారు, వెనక రూమ్ లో ఉన్నారు, పై రూమ్ లో ఉన్నారు. వీళ్ళు ఎవరికి తెలియదంట. ఆమె అరుపులు కేకలు పెట్టింది కదా ఆ టైంలో. ఆమెపై అత్యాచారం చేశారు, ఒంటి మీద బట్టలు తీసేశారు, దారుణంగా కొట్టారు, తలబగలు కొట్టారు, కాళ్ళు చేతులు కొట్టారు. ఆల్రెడీ ఆమె ఉన్న రూమ్ లోంచి కారిడార్ లోంచి ఇలా ఈడ్చుకుంటూ తీసుకెళ్లి బాత్రూమ్ లో పడేసాడు. బాత్రూమ్ లో పడేసిన తర్వాత ఆమె శరీరం మీద చిరుత అని రాశారు. ఇక్కడ ఆమె తల మీద చిరుత అని ఏదో ఒక వెపన్ పట్టుకుని వెపన్ తో స్కిన్ మీద రాశాడు చిరుత అని. ఎందుకంటే ఆ టైంలోనే బహుశా రామ్ చరణ్ చిరుత సినిమా ఏదో వచ్చినట్టుంది. అవునవును సో ఈ చంపినోడు రామ్ చరణ్ ఫ్యాన్ అన్న అయి ఉండాలి, లేకపోతే ఆ చిరుత సినిమా అన్న చూడండి ఇన్స్పైర్ అయి ఉండాలి. ఇక్కడ ఆయేషా మీరా నుదుటి మీద చిరుత అని రాశాడు. ఎంత ఘటన జరిగి ఉంటుంది, ఎంతసేపు పెనుగులాడి ఉంటుంది ఆ అమ్మాయి. అరుపులు కేకలు వినపడలేదా? రోడ్డు పక్కన, మెయిన్ రోడ్డు పక్కన, విజయవాడ టు హైదరాబాద్ వచ్చేది ఆ రోడ్డు పక్కన ఫస్ట్ బిల్డింగ్ ఇది. ఇప్పటికీ ఆ బిల్డింగ్ అలాగే ఉంటుంది సజీవ సాక్ష్యంగా. ఆయేషా మీరా హత్య కేసుకు సజీవ సాక్ష్యంగా మీరు విజయవాడ ఎవరైనా వెళ్తూ ఉంటే ఇబ్రహీంపట్నం దగ్గర ఆగితే ఆయేషా మీరాని మర్డర్ చేసింది, రేప్ చేసింది ఎక్కడా అని అడిగితే ఎదురుగా బిల్డింగ్ చూపిస్తారు. ఫస్ట్ ఫ్లోర్ లో ఆ అమ్మాయి రూమ్ ఉంటుంది. అది కూడా రూమ్ కూడా రోడ్డు వైపే ఉంటుంది. ఆ రూమ్ లో అమ్మాయిని మర్డర్ చేసి రూమ్ లోంచి ఆమె శరీరాన్ని ఈడ్చుకుంటూ, ఎందుకంటే రక్తం మరకలు మొత్తం అక్కడ నుంచి బాత్రూమ్ వరకు. ఎందుకంటే ఈమె రూమ్ తర్వాత 2 రూములు ఉన్నాయి. ఆ 2 రూములు దాటిన తర్వాత కార్నర్ లో బాత్రూమ్ ఉంది. ఇది కామన్ బాత్రూమ్ ఉంటుంది కదా, కామన్ బాత్రూమ్ ఉంది. బాల్కనీలోంచి ఈడ్చుకుంటూ వెళ్ళాడు. వెళ్ళి అక్కడ దాకా వెళ్ళి అక్కడ బాత్రూమ్ లో పడేసి ఆ తర్వాత ఆమె శరీరం మీద చిరుతా అని రాసి ఇంటూ మార్కులు వేసాడు, వెళ్ళాడు. ఇంత జరుగుతున్న పక్క రూమ్ లో ఆడపిల్లలకు తెలియదు, అదే హాస్టల్లో ఉన్న పైన వాళ్ళకి తెలియదు, వార్డెన్కి తెలియదు, పక్కెళ్ళ వాళ్ళకి తెలియదు, ఎవరికి తెలియదా? ఎక్కడున్నాం మనం? ఇప్పుడు ఇది ఆయేషా మీరా కేసే అనుకుందాం, ఎవరో మనకేం సంబంధం, ఎవరో లేడీ అనుకుందాం. లేకపోతే మనల్లో మన ఆడపిల్లలకు జరుగుతుంది కదా. మన ఆడపిల్లలు కూడా చదువుకోవటానికి వెళ్ళారు కదా. ఈరోజు హైదరాబాద్ లో హాస్టల్లో ఉంటున్నారు, విజయవాడలో హాస్టల్లో ఉంటున్నారు, అనంతపురంలో హాస్టల్లో ఉంటున్నారు, ఆదిలాబాద్ పోయి హాస్టల్లో ఉంటున్నారు, ఢిల్లీకి పోయి హాస్టల్లో ఉంటున్నారు. అక్కడ మన ఇళ్లలో ఆడపిల్లలను కూడా ఇదే విధంగా రేప్ చేసి చంపేస్తే ఇలాగే వదిలేస్తామా? 18 ఏళ్లకు మనం పోరాటం చేసిన దిక్కు మొక్కు లేదు, ఏ కేసు ఆధారాలు దొరకలేదని అంటారా? ఆ రోజు లోకల్ పోలీసులు ఆయేషా మీరా హత్య కేసుని విచారించారు. హాస్టల్లో ఉన్న మిగిలిన పిల్లలందరినీ కూడా ప్రశ్నించారు. వాళ్ళందరూ మాకు ఏం తెలియదు అని, ఎలాంటి అరుపులు వినిపించలేదని చెప్తారు. ఇంకా మరీ ఘోరం, ఆ రోజు రాజశేఖర రెడ్డి సీఎంగా ఉన్నారు. అప్పుడు మున్సిపల్ శాఖ మంత్రిగా ఉన్న కోనేరు రంగారావు చనిపోయారు. ఆ తర్వాత పెద్ద ఆయన, తిరువురుకు సంబంధించిన నేత, కృష్ణా జిల్లాలో బాగా ప్రభావితం చేయగలిగిన నేత ఆయన. కోనేరు రంగారావు గారి మనవడు కోనేరు సతీష్ పైన అనేక రకాల అలిగేషన్స్ వచ్చాయి. ఎందుకు అంటే రెగ్యులర్ గా ఇదే హాస్టల్ కింది గ్రౌండ్ ఫ్లోర్ లో ఆయన అక్కడికి వచ్చి స్నేహితులతో కలిసి మందు కొడుతూ ఉంటాడట. ఈ హాస్టల్ వార్డెన్ ఏదైతే ఉందో, హాస్టల్ వార్డెన్ కి ఆవిడ బాగా క్లోజ్ సన్నిహితురాలు అనేది అప్పుడు జరిగిన ప్రచారం. ఆ ప్రచారంలో భాగంగా ఫస్ట్ ఆఫ్ ఆల్ కోనేరు సతీష్ అతని స్నేహితుల మీద అలిగేషన్స్ వచ్చాయి. అది ఏమైపోయిందో తెలియదు. ఆ తర్వాత ఎలాంటి ఆధారాలు అతను కూడా అదుపులోకి తీసుకున్నారు, ప్రశ్నించారు, నానా రకాలు చేశారు. ఆ తర్వాత ఒక దశలో రాజశేఖర రెడ్డి మీద కూడా అప్పటి సీఎం రాజశేఖర రెడ్డి మీద అలిగేషన్స్ వచ్చాయి, కోనేరు రంగారావు మీద అలిగేషన్స్ వచ్చాయి. కావాలని దీన్ని తారుమారు చేస్తున్నారు, కేసును నీరుగార్చి చేస్తున్నారు, న్యాయం జరగకుండా చేసేస్తున్నారు, కోనేరు సతీష్ ని కాపాడటానికి కుట్ర చేస్తున్నారు అని రకరకాల అలిగేషన్స్ వచ్చాయి. ఇక ఆ తర్వాత లోకల్ పోలీసులు కోనేరు సతీష్ కి, కోర్టులు కూడా కోనేరు సతీష్ పాత్ర ఏమి లేదని క్లీన్ చిట్ ఇచ్చినట్టుంది. అప్పుడు కోనేరు సతీష్ పేరు మారుమోగిపోయి, వాళ్ళ తాత మంత్రి కాబట్టి మేనేజ్ చేస్తున్నారు అని అలిగేషన్స్ కూడా వచ్చాయి. కానీ ఆ తర్వాత ఏమీ లేదని అతను కూడా తప్పించేశారు. ఆ తర్వాత లడ్డు అనే అతని పేరు బయటకు వచ్చింది. ఆ విజయవాడ ఆటో నగర్ లో
ఏదో మోటార్ స్పేర్ పార్ట్స్ అమ్మే షాప్ యజమాని లడ్డు. ఇతనికి కూడా క్రిమినల్ బ్యాక్గ్రౌండ్ ఉంది, ఇంతకుముందు ఇలాంటి ఘటన చేశాడు. సో ఆ నియర్ బై అతనికి సంబంధించిన ఆనవాళ్ళు ఉన్నాయన్న ఉద్దేశంతో లడ్డూని అదుపులోకి తీసుకున్నారు. చాలా రోజులు కోచింగ్ చేశారు. ఒక దశలో అతనే అక్యూజ్డ్ అన్నారు. తీరా చూసి అతను కోర్టుకి వెళ్ళాడు. ఆ తర్వాత ఇతనికి ఏమీ బేస్ లేదు, ఇతనికి ఏ సంబంధం లేదని తేల్చేశారు. అప్పట్లో మీడియా ఛానల్స్ గా, నేను కూడా రిపోర్టర్ గా మొత్తం ఇదే పని. రోజు ఆయేష వేరే, ఆయేష వేరే, ఆయేష వేరే, రోజుకో పేరు. మొదటి రోజు కోనేరు సతీష్ వస్తుంది, తర్వాత లడ్డు వస్తుంది. ఇక మూడోవాడు అమాయకుడు పిచ్చోడు ఒక సత్యంబాబు దొరికాడు. సత్యంబాబుకి ఇలాంటి నేచర్ ఉందనే కారణంతో, గతంలో 1-2 దొంగతనాలు చేశాడనే కారణంతో అతను హాస్టల్ ఫస్ట్ ఫ్లోర్కి వచ్చి ఈ అమ్మాయిని రేప్ చేసి చంపేసి ఇలా పడేసాడనే కారణంతో సత్యంబాబుని అరెస్ట్ చేశారు. అయిపోయింది, కేసు వీగిపోయింది అనుకున్నారు. ఎస్, సత్యంబాబుని దారుణంగా హెరాస్ చేశారు, ఇబ్బందులు పెట్టారు. ఒక దశలో వాడి కాళ్ళు చేతులు కూడా నడవలేని సిచ్యువేషన్కి వెళ్ళిపోయాడు. అతని జీవితం అంతా నాశనం అయిపోయింది. అవును. జీవితం అంతా నాశనం అయిపోయింది. సత్యబాబుని తిప్పారు, విచారించారు, చివరికి శిక్ష కూడా వేశారు. 2007లో ఈ మర్డర్ జరిగితే 2009లో సత్యంబాబుని దోషిగా నిర్ధారిస్తూ విజయవాడ పోలీసులు కూడా సత్యంబాబుదే తప్పు, సత్యంబాబు మర్డర్ చేశాడని ఆధారాలు సబ్మిట్ చేయడంతో అతనికి యావజ్జీవ శిక్ష వేసింది విజయవాడ కోర్టు. తర్వాత అతను హైకోర్టుకి వెళ్ళాడు. హైకోర్టుకి ఇది చాలా ఏళ్ళు జైల్లో ఓడిపోయాడు. దాదాపు 6-7 ఏళ్ల పాటు జైలు శిక్ష అనుభవించాడు సత్యంబాబు. అమాయకు, నిజానికి ఆ కేసుకి అతనికి ఏం సంబంధం లేదని మళ్ళీ హైకోర్టు విజయవాడ పోలీసులకి చివాట్లు పెట్టి అసలు ఇతనికి సంబంధించిన ఆధారాలు ఏమున్నాయి మీ దగ్గర అని చెప్పి అతన్ని నిర్దోషిగా విడుదల చేసి, భారతదేశ చరిత్రలో, ఎంటైర్ భారతదేశ చరిత్రలో ఆయేషా మీరా లాగా మిస్టరీ ఉన్న కేసు ఇంకే కేసు లేదు. ఇలాగా ఒక అమాయకుడిని, ఏమాత్రం సంబంధం లేని వాడిని అన్యాయంగా ఇరికిచ్చి జైల్లో పెట్టించారని అపవాదు కూడా విజయవాడ పోలీసులకి ఈ కేసులోనే వచ్చింది. అందుకని న్యాయ వ్యవస్థలో ఒక మాట చెప్తూ ఉంటారు, 100 మంది దోషులు తప్పించుకున్న పర్లేదు కానీ ఒక్క నిర్దోషికి కూడా శిక్ష పడకూడదు అని. అందుకనే కేసులు డిలే అవుతూ ఉంటాయి. చాలా కేసులు డిలే చేస్తూనే ఉంటారు. సో ఈ అయితే క్రమంలో అశోక్, ఇప్పుడు సత్యంబాబుకి తల్లిదండ్రులు బాధ్యత. వాళ్ళు తీవ్ర అసహనం వ్యక్తం చేసి అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు, న్యాయం దక్కలేదని. సో నిజంగా అది అందరికీ బాధాకరం. ఒకటైతే ఇప్పుడు వాళ్ళంటే ఫైట్ చేశారు, 18 సంవత్సరాల నుంచి ఫైట్ చేశారు. చాలామందికి అంత ఓపిక ఉండకపోవచ్చేమో, ఎందుకంటే చాలా భయభ్రాంతులకు గురి చేసే పరిస్థితి ఉంటుంది, కాంప్రమైజ్ చేసే వాళ్ళు ఉంటారు. అయినప్పటికీ కూడా తల్లిదండ్రులు చేసినటువంటి ఫైట్ని మనం ఎట్లా ఇన్స్పైర్గా తీసుకోవచ్చు అశోక్ ఇటువంటి విషయాలలో? ఇక్కడ ఇన్స్పైర్ తీసుకుని ఉపయోగం లేదు. పోరాడి ఓడిపోయారు కదా వాళ్ళు. పోరాడి గెలిస్తే ఉపయోగం ఉంటుంది. ఇప్పుడు నిన్న ప్రత్యూష తల్లి ఉంది, సినిమా హీరోయిన్ ప్రత్యూష తల్లి. ఆవిడ కూడా అంతే పోరాడింది. ఎన్నేళ్ళు? 24 ఏళ్ళు పోరాడింది. ఇంకా ప్రత్యూష తల్లి 18 ఏళ్ళే. 24 ఏళ్ళు పోరాటం చేసిన తర్వాత కూడా ఆవిడకి న్యాయం జరగలేదు కదా. ఇప్పటి వరకు అవి ఏడుస్తుంది. ఆవిడ కూడా స్కూల్ టీచరే. ఆవిడ కూతురుని కూడా రేప్ చేసి చంపేశారని కదా అలిగేషన్. ఆవిడ కూడా పోరాటం చేస్తూనే ఉంది. 24 ఏళ్ళ తర్వాత మొన్న వచ్చింది ఏంటి, అక్యూజ్ ని తిరిగి లొంగిపోమని మొన్న చెప్పింది కోర్టు, సుప్రీం కోర్టు. అది కూడా ఏ న్యాయం జరిగినట్టు? సో ఈ 18 ఏళ్ళు ప్రత్యూషకి ఆయేషా మీరాకి పెద్దగా తేడా ఏం లేదు. కాకపోతే ప్రత్యూషని అత్యంత దారుణంగా చంపలేదు. ఇక్కడ ఆయేషా మీరాని అత్యంత దారుణంగా, అంటే ఏ తల్లి కూడా తన కూతుర్ని చూడలేనంత దారుణమైన స్థితిలో ఆమె తన కూతుర్ని చూడాల్సి వచ్చింది. ఆ రోజు నగ్నంగా, ఒంటి మీద తీవ్రమైన గాయాలతో అత్యంత దారుణమైన సిచ్యువేషన్ లో కూతుర్ని ఆ తల్లి చూడాల్సి వస్తుంది. ఇంకా నయం, ఆయేషా మీరా తల్లి శంషాద్ బేగం తన కూతురికి న్యాయం కోసం పోరాడాలన్న ఆ దృఢ సంకల్పంతో ఈ రోజుకి కూడా ఆమె గుండె బతికుంది. యాక్చువల్లీ ఆ కూతురు నా స్థితిలో చూసిన ఏ తల్లి అక్కడే చచ్చిపోద్ది. ఏనాడో శంషాద్ బేగం చచ్చిపోవాల్సింది కదా, కానీ నా కూతురి కోసం నేను పోరాడాలని గుండెని రాయి చేసుకుని ఈ రోజు వరకు పోరాడుతూనే ఉంది ఆ తల్లి. పాపం నిజంగా ఆ తల్లి పోరాటానికి హ్యాట్స్ ఆఫ్ చెప్పాలి. కానీ పోరాటానికి విలువ లేకుండా పోయింది. పోరాడి ఓడిపోయిన తల్లి భారతదేశం మొత్తం, భారతదేశంలో 130 కోట్ల మంది జనం ఉంటే ఈ రోజు శంషాద్ బేగం, ఆయేషా బేగం తల్లిని చూసి జాలి పడాలి. మన నిస్సహాయత, మన చట్టాలు, మన పోలీస్ వ్యవస్థ ఎంత దౌర్భాగ్యమైన స్థితిలో ఉన్నాయని ఆమెను చూసి జాలి పడాలి మనం. ఎవరేం చేయలేకపోయారు. వాళ్ళ కేసు చూడండి, కేసు కంప్లీట్ కొట్టేశారు. ఆమెను రేప్ చేసి హత్య చేసిన ఘటనలో ఎలాంటి సాక్ష్యాధారాలు లేవని సిబిఐ కోర్టు ఈ కేసును కొట్టేసింది. ఎస్ అశోక్, మళ్ళీ లైవ్లో జాయిన్ అవుతారు. సో సంచలనం సృష్టించినటువంటి ఆయేషా మీరా హత్య కేసు ఒక విషాదకరమైనటువంటి ముగింపుకు చేరుకుంది. తగిన ఆధారాలు లేవు అని. ఎస్, మా ఎగ్జిక్యూటివ్ అశోక్ లైవ్లో ఉన్నారు. రైట్ అశోక్, అంటే మనం మాట్లాడుతున్నాం పేరెంట్స్ చేసినటువంటి ఫైట్ అనేది. సో మీరు అన్నట్టుగా ప్రతి ఒక్క తల్లి కూడా వాళ్ళ చాలా బాధపడాల్సిన సందర్భం. ఎందుకంటే తమ రేపొద్దున తమ బిడ్డ కూడా ఈ రకంగా అయితే కూడా మా పరిస్థితి కూడా ఇంతేనా అనేది. సో వాళ్ళ ఫైట్ అంత థ్రెటనింగ్స్ వచ్చినా కూడా అంత పోరాడి బట్ ఫైనల్గా సరే ఓటమి పాలయ్యారు, అది వేరే విషయం. కానీ నిజంగా ఇటువంటి దారుణాలకి చట్టాలు ఎంత పకడ్బందీగా ఉండాలని కోరుకోవాల్సినటువంటి సమయం ఇది.
ఇక్కడ చట్టం చట్టం అంటే ఇప్పుడు చట్టం న్యాయ వ్యవస్థ నేను ఏమంటానంటే సిబిఐ కోర్టు కావచ్చు, విజయవాడ కోర్టు కావచ్చు. కోర్టు ఏం చేస్తుందంటే న్యాయమూర్తికి పవర్ఫుల్ ఇదేం ఉండదు. పోలీసులు ఏవైతే ఆధారాలు సబ్మిట్ చేస్తారో, సబ్మిట్ చేసిన ఆధారాలను బట్టి విచారణ జరిపి 2 వైపుల వాదనలు వింటారు. బాధితురాల తరఫు వాదనలు, పోలీసు వైపు వాదనలు, అక్యూజ్డ్ తరఫు వాదనలు అన్ని విన్న తర్వాత బ్యాలెన్స్ చేసుకుని భారత శిక్షా స్మృతిలో ఏవైతే ఉందో ఆ చట్టం ప్రకారం అవతల అక్యూజ్డ్ కి శిక్ష వేస్తారు. అంతకన్నా వాళ్ళ దగ్గర ఏమి అదృశ్య శక్తులు ఏమి ఉండవు న్యాయమూర్తుల దగ్గర. సో ఇక్కడ చేయాల్సిందంతా ఎవరు? పోలీసులు. విచారణ చేయాల్సింది, న్యాయం చేయాల్సింది పోలీసులు. కోర్టుకి ఛార్జ్ షీట్లు అన్ని ఆధారాలు సబ్మిట్ చేయాల్సింది పోలీసులు. దర్యాప్తు చేయాల్సింది పోలీసులు. నిందితులను అరెస్ట్ చేయాల్సింది పోలీసులు. న్యాయ వ్యవస్థ కేవలం అటువైపు ఇటువైపు వాదనలు విని ఆధారాలన్నీ కూడా పరిశీలించి మన చట్టం ప్రకారం ఏ సెక్షన్లు అయితే ఉంటే ఆ సెక్షన్ల కింద చట్టం శిక్ష విధిస్తుంది. ఆధారాలు లేకపోతే నిందితుడిని వదిలేస్తుంది. ఇక్కడ జరిగింది అది. సో చట్టాల గురించి మనం మాట్లాడటానికి వీల్లేదు. మనం మాట్లాడుకోవాల్సింది పోలీసు వ్యవస్థ గురించి. అత్యున్నతమైన దర్యాప్తు సంస్థ అయిన సిబిఐ కూడా ఏమీ చేయలేకపోయింది అంటే ఎక్కడున్నాం మనం? ఇది కేవలం ఆయేషా మీరాతో ముగిసిపోయేది కాదు రాజేష్. ఇవాళ మీకు సంబంధించిన వ్యవహారం, నాకు సంబంధించిన వ్యవహారం, అవునవును. టీవీ చూస్తున్న ప్రతి ఒక్కరికి సంబంధించిన వ్యవహారం ఇది. సో మన పోలీసు వ్యవస్థ గురించి మనం ఇవాళ న్యాయం దక్కదు అనుకున్నప్పుడు రేపొద్దున మనమే ఆయుధాన్ని తీసుకుంటాం. రేపొద్దున మన ఇంట్లో ఎవరికైనా జరిగింది అనుకుందాం, ఎస్ పోలీస్ స్టేషన్కి వెళ్తే ఏం ఉపయోగం ఉండదు, ఏ న్యాయం దొరకదు. ఇక్కడ పొలిటికల్ సిస్టమ్ లో ఎవరు దేన్నైనా మేనేజ్ చేసేస్తారు, లాబింగ్ చేసేస్తారు. వాళ్ళతో మనం పోటీ పడలేము. శంషాద్ బేగం మాదిరిగా, ప్రత్యూష తల్లి మాదిరిగా ఆవిడ 24 ఏళ్ళు ఈవిడ 18 ఏళ్ళు పోరాటం చేయలేము అనుకున్నప్పుడు మనమే ఒక ఆయుధాన్ని చేతిలోకి తీసుకుంటాం. అంతకుడు, ఉన్మాదులు వీళ్ళందరూ మారేది ఎందుకంటే న్యాయం జరగనప్పుడే సొసైటీలోంచి ఉన్మాదులు పుడతారు. న్యాయం జరగనప్పుడే సొసైటీ నుంచి యాంటీ సోషల్ ఎలిమెంట్స్ పుడతాయి. సో ఇలా ఎందుకు ఆయుధాన్ని తీసుకుని వాళ్ళే హంతకులు ఎందుకు మారుతారంటే ఇన్స్టెంట్ జడ్జిమెంట్. ఈ గుండెల్లో ఆవేదన ఉంటుంది. ఆవేదన, నా బిడ్డను చంపిన వాడిని బతకడానికి వీల్లేదు అని. సో వాడే ఆయుధం తీసుకుని హంతకుడిని ప్రాణం తీసేస్తారు. అట్లా చట్టం చేతుల్లోకి తీసేసుకుంటే ఇక అల్లకల్లోలం అయిపోతుంది సొసైటీ. అలా అల్లకల్లోలం కాకూడదు అంటే పోలీసు వ్యవస్థ ఇక్కడ స్ట్రాంగ్ గా ఉంది. ఇక్కడ బాధాకరమైన విషయం తెలుసా, ఆయేషా మీరా తల్లి శంషాద్ బేగంని ఎన్నిసార్లు ఈ లోకం ఏడిపించిందో తెలుసా? ఇప్పుడు కొన్ని వందల సార్లు లోకల్ పోలీసులు ఆమెను ప్రశ్నించారు. ఏడ్చి చెప్పారు కదా, ఏడ్చి ఆమె కళ్ళల్లో కన్నీళ్లు కూడా ఇంకిపోయాయి. ఇంకేడవట ఏడ్చినా కూడా కళ్ళలోంచి నీళ్లు రావట్లేదు. సో అండ్ దెన్ సిఐడి కేసు అప్పచెప్పిన తర్వాత సిఐడి వాళ్ళు 100 సార్లు ప్రశ్నించారు. ఇంకా ఆ తర్వాత మీడియా వాళ్ళ ట్రయల్, మీడియా ఛానల్స్ మొత్తం ప్రతిరోజు ఆమెను లైవ్ లో కూర్చోబెట్టడం, స్టూడియోలకు తీసుకురావటం, ఏడిపించి మీడియా ట్రయల్ వేరు. మళ్ళీ ఇదంతా అయిపోయినాక ఈ కేసుని మళ్ళీ సిబిఐకి ఇచ్చారు. మళ్ళీ సిబిఐ వాళ్ళు మళ్ళీ మొదటి నుంచి పరంపర. ఆ రోజు ఏం జరిగింది నీకు ఎప్పుడు తెలుసు, ఎప్పుడు చేరింది, అలా జరిగింది, ఏం జరిగింది, ఫస్ట్ టైం నువ్వు చూసినప్పుడు ఏమనిపించింది, ఇదే అదే. ఇంకొక బాధాకరమైన అంశం ఏంటంటే మొదట్లో తూతూ మంత్రంగా పోస్ట్ మార్టం చేసి పంపించేశారు, ఏదో అంత్యక్రియలు కూడా చేసేసారు. ఆ తర్వాత సిఐడి వాళ్ళు ఈ కేసు దర్యాప్తులో భాగంగా మళ్ళీ కోర్టు పోస్ట్ మార్టం చేయమని చెప్తే ఆల్రెడీ పూడ్చిపెట్టినారు. ముస్లిం సాంప్రదాయం ప్రకారం ఆయేషా మీరా మృతదేహాన్ని పూడ్చిపెట్టారు శ్మశానంలో. ఆ పూడ్చిపెట్టిన శవాన్ని మళ్ళీ బయటికి తీశారు, కుళ్ళిపోయి అయిపోయిన శవాన్ని. సో తన కూతుర్ని ఆల్రెడీ పూడ్చిపెట్టిన తన కూతురు ఆత్మకు కూడా శాంతి కలగట్లేదని ఆ తల్లి ఎంత బాధపడి ఉంటుందో ఒకసారి ఆలోచించండి. సో పూడ్చిపెట్టిన శవాన్ని ఆ రోజు బయటికి తీశారు, మళ్ళీ హాస్పిటల్కి తరలించారు, మళ్ళీ ఏదో పోస్ట్ మార్టం చేశారు, మళ్ళీ మామా అన్నారు, మళ్ళీ అయిపోయిన తర్వాత 2018లో ఈ కేసు మళ్ళీ సిబిఐకి వెళ్ళిన తర్వాత ఇక్కడ చూడండి ఇంకా విచిత్రం. 2018లో సిబిఐ చేతుల్లోకి వెళ్ళిన తర్వాత మళ్ళీ సిబిఐ కోర్టు అనుమతితో మళ్ళీ ఎక్కడైతే ఆయేషా మీరాని పూడ్చిపెట్టారో, ఆల్రెడీ ఒకసారి పోస్ట్ మార్టం చేసి మళ్ళీ పూడ్చి మళ్ళీ తర్వాత బయటికి తీసి మళ్ళీ పూడ్చారో, మళ్ళీ మూడోసారి ఆమె డెడ్ బాడీని బయటికి తీశారు. డెడ్ బాడీ మీన్స్ డెడ్ బాడీ అంటే ఏముంటది, 18 ఏళ్ళ తర్వాత ఓన్లీ ఎముకలు అస్థి పంజరం ఉంటుంది, ఎముకలు ఉంటాయి. ఆ ఎముకలు మొత్తాన్ని బయటికి తీశారు. ఆ ఎముకలు మొత్తాన్ని తీసుకొచ్చి సిబిఐ ఆఫీస్ ముందు పెట్టారు, తర్వాత కోర్టులో పెట్టారు. సో ఆ తల్లి కనీసం బిడ్డకి అంత్యక్రియలు కూడా చేయలేకపోయింది. సో ఇవాళ రేపు 27వ తేదీ వచ్చి కోర్టు అధీనంలో అంటే సిబిఐ అధీనంలో ఉన్న ఆమె కూతురు ఎముకలు ఏవైతే ఉంటాయో అవి తీసుకెళ్ళమని పోలీసు వాహనం ఏర్పాటు చేసి ఆ వాహనంలో ఎముకలను తరలించి మళ్ళీ అంత్యక్రియలు చేసుకోమని కోర్టు చెప్పింది. రేపు 27వ తేదీ ఆమె వచ్చి సిబిఐ ఆఫీస్ నుంచి ఆమె ఎముకల్ని కలెక్ట్ చేసుకుని వెళ్ళబోతుంది. సో ఇది అత్యంత దారుణమైన విషయం. అత్యంత దారుణం అంటే ఇక దానికి పరాకాష్ట. ఇది దేశవ్యాప్తంగా చర్చ జరగాల్సిన అంశం. ఒకటి ఫస్ట్ ఆఫ్ ఆల్ క్వశ్చన్ ఏంటంటే ఆయేషా మీరాని చంపింది ఎవరు? ఇది క్వశ్చన్. ఇప్పుడు ఆ సాక్ష్యాధారాలు లేవని కేసు కొట్టేసింది అంటే భారతదేశంలో ఇక న్యాయం జరగదా? భారతదేశంలో దర్యాప్తు చేస్తే నిందితులు ఎవరు పట్టుకోలేరు ఏ కేసులో కూడా. ఇప్పుడు ఎవరు సాక్ష్యాధారాలు లేవంటే ఏంటి అర్థం? ఆయేషా మీరాని చంపింది ఎవరు? సత్యంబాబు కాదు, లడ్డు కాదు, కోనేరు సతీష్ కాదు, లేకపోతే హాస్టల్ వార్డెన్ పద్మ కాదు,
ఇంకెవరు చంపారు ఆయేషా మీరాని? సో ఇదే క్వశ్చన్ నేను అడుగుతున్నా, ఒక భారతీయుడిగానే అడుగుతున్నా, ఒక జర్నలిస్ట్ గా, ఒక వ్యక్తి తరపు నుంచి అడుగుతున్నా. ఎవరు ఆయేషా మీరాని చంపింది? వాళ్ళ తరఫు లాయర్ కూడా అదే అడుగుతాడు, పిచ్చుక శ్రీనివాస్ గారు. ఆయన పాప ఇలాంటి బాధితుల తరపున వాదించేది ఆయనే. సో సత్యం బాబు తరపున పోరాటం చేసి అతను నిర్దోషిగా విడుదల కావడంలో కీలక పాత్ర కూడా పిచ్చుక శ్రీనివాస్ అనే అతను. ఎస్. సో ఇవాళ సత్యం బాబు ఏం చెప్తాడనేది చూడాల్సి సో ఆ ఉంటుంది. లాయర్ సత్యం లైన్లో బాబుతో ఉన్నారు కూడా మనం అశోక్ యాక్చువల్లీ. సో పిచ్చుక శ్రీనివాస్ ఆయేషా కేసు వాదించినటువంటి లాయర్ కూడా మనకు ఫోన్ లైన్లో ఉన్నారు. శ్రీనివాస్ గారు నమస్తే. జూమ్లో ఉన్నారు. ఎస్, జూమ్లో ఉన్నారా? ఓకే, రైట్. శ్రీనివాస్ గారు నమస్తే. వినిపిస్తుంది సార్. నమస్తే సార్. శ్రీనివాస్ గారు 18 ఏళ్ల నిరీక్షణ, పాపం వాళ్ళ పేరెంట్స్ ఎంత ఫైట్ చేశారంటే నిజంగా వాళ్ళు ఆ స్థితిలో ఉండి కూడా ఎన్నో భయభ్రాంతులకు గురి కాబడి ఉంటారు. కాంప్రమైజ్ కోసం ఎంతో ప్రెజర్ ఉంటారు. అయినప్పటికీ కూడా ఇన్ని సంవత్సరాలు పోరాడినా కూడా వాళ్ళు ఆశించినటువంటి ఫలితం దక్కలేదు. సో మీరు మొదటి నుంచి వాళ్ళ వైపునటువంటి వాదించినటువంటి వాదనలు అవన్నీ కూడా ఆ, ఆ, అంటే ఎందుకు పని చేయలేదు అనుకుంటున్నారు? ఏం జరిగింది అనుకుంటున్నారు దీంట్లో? ఈరోజు న్యాయం జరగలేదంటే 19 సంవత్సరాలు అయిపోయిన తర్వాత కూడా న్యాయం జరగలేదు అనుకోవాల్సి వస్తూ ఉంది. ఎందువల్లంటే నిజం స్పష్టంగా కనిపిస్తానే ఉంది. ఎవరు నేరస్తులు, ఎవరు దాంట్లో దోషులు, ఎవరు హత్య చేశారు ఏమిటి, ఒకళ్ళు కాదు కదా అక్కడ ఉన్నది అంతా కూడా. మొత్తం ఆయేషా మీరాతో పాటు ఉన్న వాళ్ళ రూమ్మేట్స్ ఉన్నారు. తర్వాత అది ఒక ఎక్కడో రైల్వే పట్టాల దగ్గర ఎక్కడో జరగలేదు అది. అది ఒక హాస్టల్లో జరిగింది. ఒక హాస్టల్, దానికి ఒక సెక్యూరిటీ, దానికి ఒక వార్డెన్ భర్త, వీళ్ళందరూ కూడా ఉన్నారు దానికి సంబంధించినది. కాబట్టి అది ఈరోజు సిబిఐ కానీ లేకపోతే సిట్ కానీ మిగతా పోలీస్ అధికారులు కానీ ఎవరైనా సరే దీనికి సంబంధించింది ముద్దాయిలు దొరకలేదని చెప్పేసి అని అంటున్నారు. కానీ మొత్తం సంఘటనా స్థలం దగ్గర నుంచి కూడా ఎవరు నేరస్తులు అనేది స్పష్టంగా కనపడింది. ఈ రోజు కూడా తల్లిదండ్రులు ఇన్ని సంవత్సరాల తర్వాత మొత్తం వాళ్ళు కాదు మేము ఇన్వెస్టిగేషన్ చేశాము, తల్లిదండ్రులు చేశారు, మహిళా కమిషన్, ముస్లిం మైనారిటీ కమిషన్ వాళ్ళు వచ్చారు, తర్వాత ఎస్సీ ఎస్టీ కమిషన్, హ్యూమన్ రైట్స్ కమిషన్, వీళ్ళందరూ వచ్చి దానికి ఇన్వెస్టిగేషన్ చేసి అక్కడే తేల్చేశారు. వాళ్ళందరూ కూడా తేల్చారు. ఆ రోజు కూడా పత్రికల్లో కానీ దీనికి కానీ చాలా మంది న్యూస్ రిపోర్టర్స్ కానీ దీనికి సంబంధించిన ఇన్వెస్టిగేషన్ చేసి బయట వ్యక్తులు ఎవరు కూడా దీనికి సంబంధించింది లోపలి వారి ప్రమేయం లేకుండా లోపలికి రావడానికి వీలు లేదు. ఇక్కడ ఒకటే చెప్తున్నారు, దానికి సంబంధించింది ఒక బోల్ట్ లోపల నుంచి గడి పెడితే ఆ గడి తీసేసి ఉంది, మేము గడి తీసేసి లోపల ఉంటామని చెప్పేసి అక్కడ రూమ్మేట్స్ చెప్తే అది ఎంతవరకు నమ్మాలి దాన్ని? కాబట్టి ఒక లేడీస్ హాస్టల్లో మేము పడుకునేటప్పుడు దానికి సంబంధించింది బోల్ట్ తీసి పడుకుంటాము, కాబట్టి అతను లోపలికి వచ్చారని చెప్పేసి చెప్తా ఉన్నారు. కాబట్టి ఇక్కడ ఏమైందనంటే ఎవరైతే సాక్షులు ఉన్నారో వాళ్లే నేరస్తులు. కాబట్టి నేరస్తులని వీళ్ళు ఇక్కడ సాక్షులుగా చూపిస్తే నేరస్తులు చెప్పే వర్షనే బయటకు వెళ్తుంది. నేరస్తులు ఏం చెప్తున్నారు, 11 గంటల నుంచి ఉదయం 5 రాత్రి 11 గంటల నుంచి ఉదయం 4 గంటల లోపల ఈ సంఘటన జరిగింది. కాబట్టి ఏ సాక్షి చెప్పినా కూడా ఉదయం 5 గంటల నుంచి మేము లేచినప్పుడు ఏం జరిగిందని చెప్తున్నారు తప్ప మిగతా రాత్రి ఏం జరిగిందని చెప్పడం లేదు ఎవరు కూడా. ఎందుకు చెప్పట్లేదంటే వాళ్ళే నేరస్తులు, వాళ్ళు నేరస్తులతో కుమ్మక్కయ్యారు, నేరస్తులు లోపలికి రావడానికి సహకరించారు, నేరస్తులతో పాటు వాళ్ళు నేరంలో పార్టిసిపేట్ చేశారు. ఇక్కడ ఏం జరుగుతుందంటే ఇన్వెస్టిగేషన్ అధికారులందరూ ఏం జరిగింది ఏమిటి అని అంటే మేము ఉదయం లేచేదలికి మేము చూసాము, ఇదే చెప్తున్నారు వర్షను. మరి 11 నుంచి 4 గంటల వరకు ఏం జరిగింది అనేది అంతమంది మొత్తం అవతల పక్కన అంటే వాళ్ళని ఎవరైనా భయభ్రాంతులకు గురి చేసి ఉంటారా శ్రీనివాస్ గారు? ఏమనుకుంటున్నారు? ఎందుకంటే వాళ్ళు సాక్షులుగా ఉన్నారు, వాళ్ళకి అంతా తెలియాల్సిన అవసరం ఉంటుంది. కానీ ఆ రకంగా వెంటనే మాకు తెలియదని మాట్లాడడం అంటే వాళ్ళని ఎవరైనా భయభ్రాంతులకు ఇమ్మీడియట్ గా గురి చేసి ఉంటారా? వాళ్ళు సాక్షులు కాదు, వాళ్లే నేరస్తుల్ని పట్టుకొని వీళ్ళు ఏం అడుగుతున్నారంటే వాళ్ళని సాక్షులుగా ట్రీట్ చేసి మీరు చెప్పండి ఏం జరిగింది అని అంటున్నారు. మేము రాత్రి నిద్రపోయాము, తెల్లారి లేచేదానికి బాడీ చూసామంటున్నారు. కానీ 11 నుంచి 4 గంటల వరకు వాళ్ళు నేరస్తులతో పాటు వాళ్ళు కూడా ఉన్నారు, నేరంలో వాళ్ళు కూడా పార్టిసిపేట్ చేశారు. కాబట్టి వాళ్ళ పేర్లు బయటికి రావాలనంటే వాళ్ళని విచారణలో తీసుకోవాలి, కస్టడీ కదా. అదే ఇప్పుడు మొన్న ఈ ఆయేషా మీరా తల్లిదండ్రులు కూడా కోర్టులో ప్రశ్నించింది ఏంటంటే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు లాంటి వాళ్ళని కూడా పట్టుకొని అరెస్ట్ చేసి కోర్టులో పర్మిషన్ పెట్టి పోలీస్ కస్టడీ కావాలని అడుగుతారు, అంబటి రాంబాబు లాంటి వాళ్ళని అడుగుతారు,
తర్వాత లడ్డూ స్కామ్ లో లేకపోతే లిక్కర్ స్కామ్ లో వీటిలో ఉన్న వాళ్ళందరినీ కూడా పోలీసులు అరెస్ట్ చేస్తారు, వాళ్ళని పోలీసు కస్టడీకి తీసుకుంటారు, విచారణ చేస్తారు. ఉమ్. ఈ ఒక్క కేసులో 19 సంవత్సరాల నుంచి ఒక్కరిని కూడా అరెస్ట్ చేయడం కానీ పోలీసు చేయడం కానీ జరగలేదు అని అంటేనే దీంట్లో ఉన్న ఇది విచారణ పద్ధతి ఎలా చేస్తున్నారు ఏమిటి, దీంట్లో నేరస్తులు రాజకీయ నాయకులకు సంబంధించిన కుటుంబాలకు సంబంధించిన వాళ్ళు ఉంటే విచారణ ఎలా జరుగుతుంది అనేది ఈ రోజు మనం మొత్తం అన్ని కేసుల్లో కూడా చూస్తున్నాం. వివేకానంద రెడ్డి హత్య కానీ మిగతాది కానీ ఏది కూడా ఒక 3 నెలల్లో స్టాట్యూటరీ పీరియడ్ ప్రకారం విచారణ ముగించాల్సిన కేసుల్లో దాంట్లో సంవత్సరాల తరబడి సంవత్సరాలు ఒక ప్రభుత్వాలు మారిపోతాయి, ఇంకో ప్రభుత్వం వస్తుంది, మళ్ళీ ఇంకో ప్రభుత్వం వస్తుంది, కానీ ఈ విచారణ జరుగుతూనే ఉంటుంది. విచారణ పేపర్లో మాట్లాడుతూనే ఉంటారు, టీవీలో డిబేట్ అవుతుంటది, సుప్రీంకోర్టులో దాని మీద అప్పుడప్పుడు దాంట్లో ఒక్కొక్క తీర్పు వస్తూ ఉంటది, ఒక్కొక్కళ్ళు కోర్టుకు వెళ్తూనే ఉంటారు. ఇది ఏమి ఇన్వెస్టిగేషన్, ఇది ఏం చట్టం ఏమిటి అనేది రైట్ ఆలోచించాల్సిన అవసరం ఉంటుంది. రైట్ అశోక్, మనం చూస్తున్నాం లాయర్ మాట్లాడుతున్నారు సాక్షులే అంటే నేరస్తులుగా ఒక ఉన్నారని. నిమిషం పిచ్చి శ్రీనివాస్ గారు అంటే ఇప్పుడు కోర్టు చెప్పిన చెప్పండి. దాని ప్రకారం సాక్ష్యాధారాలు లేవు, కేసు కొట్టేస్తున్నానని చెప్పింది. ఫర్దర్ మళ్ళీ లీగల్ సపోర్ట్ కావాలంటే చేస్తామని అంటుంది, ప్రైవేట్ పిటిషన్ కావాలంటే వేసుకోమంటుంది. సరే, శంషాద్ బేగం మీరు మళ్ళీ పిటిషన్ వేస్తారు, మళ్ళీ ఎంక్వైరీ ఎవరు చేస్తారు? ఆల్రెడీ సిబిఐ ఏంది లేదని తెలుస్తుంది, సిటీలో లోకల్ గా సిఐడి వాళ్ళు ఏం లేదని తేల్చారు, లోకల్ పోలీసులు ఏం లేదని తేల్చారు. మళ్ళీ ప్రైవేట్ పిటిషన్ వేస్తే మళ్ళీ ఎంక్వైరీ ఎవరు చేస్తారు? అదే అందుకనే కదా మేము దీంట్లో వీళ్ళు ఉన్నందు మాకు ఎవరో నేరస్తులు ఎదురుగా ఉంటే అవసరం లేదు కదా. దానికి మేము చెప్తున్నాం నేరస్తులు ఎవరో ఏమిటో అని చెప్పేసి విచారణ ఎలా చేయాలో చెప్తున్నాము. అలాగే డివిజన్ బెంచ్ కూడా చాలా క్లియర్ గా దీన్ని ఎలా చేయాలి ఏమిటి అనేది చెప్పింది. అంటే అసలు నేరస్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళని కాపాడడానికి మొత్తం ఇన్వెస్టిగేషన్ అంతా జరిగింది, అమాయకులను బలి చేయడానికి చేశారని డివిజన్ బెంచ్ స్పష్టంగా దానికి చెప్పి, కాబట్టి ఆ పోలీస్ ఆఫీసర్లు ఎవరైతే దీన్ని సత్యంబాబుని ఇరికిచ్చారో ఈ కేసులో వాళ్ళందరి మీద కూడా కేసులు పెట్టాలని చెప్పేసి, వాళ్ళ మీద డిసిప్లినరీ యాక్షన్ తీసుకోవాలని ఒక జీవో మెన్షన్ చేసి, ఆ జీవో ప్రకారంగా హోమ్ డిపార్ట్మెంట్ కి రాష్ట్ర ప్రభుత్వానికి వాళ్ళకి సూచనలు చేసింది. డివిజన్ బెంచ్ ముందు వచ్చినప్పుడు అడ్వకేట్ జనరల్ కూడా మేము ఒక 3 నెలల్లో దానికి సంబంధించింది వాళ్ళ మీద చర్య తీసుకుంటామని చెప్పారు. కాబట్టి ఇప్పుడు సిబిఐ వాళ్ళు ఎవరు కూడా ఈ పోలీస్ అధికారుల మీద విచారణ చేసి వాళ్ళని కస్టడీలో తీసుకొని చేస్తే, ఎవరి ఆదేశాల మేరకు మొత్తం కూడా ఆ సాక్షుల్ని అన్ని కూడా అక్కడ తారుమారు చేశారు. సీన్ ఆఫ్ అఫెన్స్ ఏదైతే 27వ తారీఖు 2007లో ఆ రూమ్ లో జరిగినప్పుడు మొత్తం కూడా అక్కడ రక్తం మరకలు లేకుండా మొత్తం ఎట్లా రూమ్ అంతా కూడా కడిగి వేశారు. తర్వాత ఒక్క ఫింగర్ ప్రింట్ కూడా అక్కడ లేకుండా ఎలా చేశారు. తర్వాత ఇక్కడ ఉన్న రక్త పట్టలను తీసుకెళ్లి వాషింగ్ మిషన్ లో ఎవరు వేశారు ఏమిటి, ఇవన్నీ కూడా దానికి సంబంధించింది కూడా మొత్తం కూడా డిస్కస్ చేశారు, చర్చ జరిగింది. ఈ తీర్పులో స్పష్టంగా రాసి, కాబట్టి ఇటువంటి దాంట్లో మళ్ళీ విచారణ చేయాలి మళ్ళీ అని చెప్పేసి సిబిఐ వాళ్ళకి ఇన్వెస్టిగేషన్ కి ఇస్తే, వాళ్ళు అసలు సిబిఐ వాళ్ళు ఒక్క అడుగు కూడా ముందుకు వేయకుండా అంతకుముందు ఏదైతే ఇన్వెస్టిగేషన్ చేశారో ఆ విచారణనే వాళ్ళు తీసుకొని ఒక అడుగు కూడా ముందుకు వేయకుండా, ఇంతకుముందు సాక్షులు ఎవరైతే ఉన్నారో ఈ స్టూడెంట్స్ ఉన్నారు, ప్రీతి, నవ్య, మొత్తం వీళ్ళందరూ కూడా, రాధిక, వీళ్ళందరూ కూడా ఇప్పుడు ఫారిన్ లోనే ఉన్నారు. ఒక న్యూజిలాండ్ లో, యుఎస్ఏ వాళ్ళ లో, రూమ్మేట్స్ వాళ్ళంతా, కాలిఫోర్నియాలో ఉన్నారు. వాళ్ళ రూమ్మేట్స్ అండి మీరు చెప్పినట్టు? వాళ్ళందరినీ రూమ్మేట్స్ వాళ్ళందరూ ఎవరైతే నేరస్తులని ఈ రోజు మేము అంటున్నామో వాళ్ళందరినీ వాట్సాప్ లో ఏమా చెప్పండి అని చెప్పేసి వాట్సాప్ లో విచారిస్తారు వీళ్ళు. అక్కడ గవర్నమెంట్ దగ్గర నుంచి తీసుకొని రాలేదు ఇండియాకి తీసుకొచ్చి దాన్ని విచారణ చేసి చేయాల్సింది వాట్సాప్ లో అడిగి ఏం జరిగిందమ్మా అని చెప్పేసి వాళ్ళని అడిగి ఇచ్చేస్తే ఇంకా విచారణ ఎలా ఉంటుంది, దాంట్లో నిజాలు ఎలా బయటకు వస్తాయి. అంటే ఇప్పుడు లోకల్ పోలీసుల్ని, సరే మీరు అన్నట్టుగా అప్పుడున్న ప్రభుత్వం నడిపించే వ్యక్తులు, మంత్రులు వీళ్ళందరూ లాబింగ్ చేశారు, మేనేజ్ చేశారు అనుకుందాం సార్. సిబిఐని కూడా ఎవరు మేనేజ్ చేస్తుంటారు? ఒకటి, ఇప్పుడు అత్యున్నత దర్యాప్తు సంస్థ సిబిఐ కూడా ఎందుకు ఇంత నిర్లక్ష్యంగా ఏమీ ఆధారాలు సేకరించలేని పరిస్థితి? ఏం లేదు సార్, ఇప్పుడు ఇంత ముందు పోలీసులు ఏం చేశారంటే పొలిటికల్ ఫ్యామిలీకి సంబంధించిన వాళ్ళు ప్రొటెక్ట్ చేయడానికి అని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వ యంత్రాంగం కూడా మొత్తం చేసి దాంట్లో ఆ పనిలో ఉన్నారు. వాళ్ళని రక్షించడానికి ఇంకా వేరే వాళ్ళని ఎవరిని పెట్టాలని చెప్పేసి ఈ రోజు సిబిఐ వాళ్ళ పని ఏంటంటే, వాళ్ళు కూడా మిగతా పోలీస్ ఆఫీస్
వాళ్ళందరినీ కూడా యాక్షన్ తీసుకోమన్నారు. కాబట్టి సాక్ష్యాలు మాయం ఎవరు చేశారు అంటే పోలీసులు, కాబట్టి పోలీస్ ఆఫీసర్లు ఉన్నారు కాబట్టి వాళ్ళ మీద ఇప్పుడు చర్యలు తీసుకోవాల్సి వస్తుంది. అందుకనే సిబిఐ వాళ్ళైనా పోలీసులైనా అందరూ ఒకటే పోలీస్ డిపార్ట్మెంటే కాబట్టి తమ పోలీసు అధికారులని వాళ్ళని కాపాడుకోవడానికి సిబిఐ వాళ్ళు దీంట్లో వాళ్ళ జోలికి వెళ్లకుండా, ఆ ఇన్వెస్టిగేషన్ జోలికి వెళ్లకుండా, ఆ ఇన్వెస్టిగేషన్ వాళ్ళు పర్ఫెక్ట్ గా చేశారని రైట్ శ్రీనివాస్ గారు, పాత మీ ఫేస్ కట్ ఇన్వెస్టిగేషన్ అవుతుంది, కరెక్ట్ కొంత అని చెప్పారు. మీరు ఫోన్ డైరెక్షన్ కొంచెం మార్చుకోండి. ఎస్, ఇట్లా ఉండండి. ఓకే సార్. ఓకే, ఇప్పుడు మాట్లాడండి. ఎస్ సార్. సిబిఐ వాళ్ళు ఇప్పుడు ఏం చేశారంటే తమ తోటి పోలీస్ ఆఫీసర్లని, ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ని రక్షించుకోవడానికి వాళ్ళ ఇన్వెస్టిగేషన్ కరెక్ట్ పర్ఫెక్ట్ అని చెప్పేసి ఈ రోజు వాళ్ళు క్లీన్ చిట్ ఇస్తున్నారు. ఏదైతే హైకోర్టు వాళ్ళ మీద చర్యలు తీసుకోముందో దాన్ని పక్కన పెట్టేసి ఈ రోజు వాళ్ళకి క్లీన్ చిట్ ఇచ్చేసి వాళ్ళు చేసిన ఇన్వెస్టిగేషన్ కరెక్ట్ అని చెప్పేసి వాళ్ళు అదే ఇన్వెస్టిగేషన్ ఇప్పుడు కోర్టు ముందు ఉంచారు. కాబట్టి ఇప్పుడు కోర్టు ఏదైతే క్రిమినల్ కోర్టు ఏదైతే చెప్పిందో ఈ ఇన్వెస్టిగేషన్ అంతా కరెక్ట్ కాదని అది పెట్టడం వల్ల ఈ రోజు సిబిఐ కోర్టు ఇంకా దానికి సంబంధించింది ఆల్రెడీ హైకోర్టు తీర్పు ఇచ్చింది, మేము దీన్ని క్లోజ్ చేస్తున్నాం అని చెప్పేసి అది కేసు క్లోజ్ చేసేద్దాం. అంటే సార్ ఇక్కడ కేవలం ఈ కేసులో ఒక ఆయేషా మీరా ఫ్యామిలీయే కాకుండా రెండో జీవితం కూడా నాశనం అయింది, సత్యంబాబు జీవితం. అమాయకుడు, సరే చిన్న చిన్న దొంగతనాలు ఏవో చేసి ఉండొచ్చు కానీ అతని జీవితాన్ని నాశనం చేశారు, అతని ఆరోగ్యాన్ని నాశనం చేశారు, 7-8 ఏళ్ల పాటు జైల్లో పెట్టారు. ఇప్పుడు మన చట్టంలోనే ఉంది కదా సార్, 100 మంది దోషులు తప్పించుకోవచ్చేమో కానీ ఒక్క నిర్దోషికి కూడా శిక్ష పడకూడదని. అలాంటి సత్యంబాబు ఆయేషా మీరాతో పాటు ప్యారలల్ గా సత్యంబాబు ఏ పాపం తెలియకపోయినా కూడా. సో ఇందాక మీరు చెప్పారు ఆ రోజు సుప్రీంకోర్టు సంథింగ్ హైకోర్టు చెప్పింది, ఎవరైతే సత్యంబాబుని అన్యాయంగా అరెస్ట్ చేశారో ఆ పోలీస్ అధికారుల మీద సీరియస్ యాక్షన్ తీసుకోమని చెప్పింది, సత్యంబాబుని ఆర్థికంగా ఆదుకోవాలని చెప్పింది, ఉద్యోగం ఇవ్వాలని చెప్పింది. వీటిలో ఒక్కటైనా ఇంప్లిమెంట్ అయిందా శ్రీనివాస్ గారు? ఏదీ లేదు. గవర్నమెంట్ మేము అడిగిన తర్వాత దానికి సంబంధించి తర్వాత దళిత సంఘాలు వీళ్ళు అందరూ కూడా దానికి అడిగిన తర్వాత ఒక జీవో జాయింట్ కలెక్టర్ చంద్రుడు వచ్చిన తర్వాత ఒక జీవో ఇచ్చేసి అతనికి 10 లక్షల రూపాయలు అలాగే ఎకరం పొలం తర్వాత ఇల్లు అది జీవో ఇచ్చారు. అది జీవో ఇచ్చి కూడా ఒక 5 years అయిపోయింది. దానికి సంబంధించింది వాళ్ళు ఒక్క లక్ష రూపాయలు మాత్రం కోర్టు ఖర్చులు కట్టమన్నది కాబట్టి ఆ ఖర్చులు తప్ప తర్వాత దీంట్లో ఈ జీవోలో కానీ ఏవి కానీ ఇల్లు కానీ పొలం కానీ లేకపోతే ఈ 10 లక్షల నష్టపరిహారం కానీ ఏది కూడా ప్రభుత్వం దగ్గర నుంచి రాలేదు, ఇవ్వలేదు. ఈ లోపల ఏం చేశారంటే సిబిఐ దర్యాప్తు చేస్తుంది కాబట్టి అది అయిపోయిన తర్వాత మేము చేస్తామని చెప్పేసి వాళ్ళకి వంక దొరికింది. దానికోసం సిబిఐ దర్యాప్తు జరుగుతుంది కాబట్టి ఇప్పుడు మేము ఇవ్వలేమని చెప్పేసి చెప్పారు. ఇంతవరకు సత్యంబాబు కుటుంబానికి కానీ సత్యంబాబుకి కానీ ఎటువంటి న్యాయం కూడా జరగలేదు. సత్యంబాబు తల్లి కూడా చనిపోయినట్టున్నారు కదండి ఈ విచారణలోనే. పాపం టెన్షన్ తో తిరిగింది, అన్ఎడ్యుకేటెడ్ కూలి పని చేసుకునే ఆవిడ కోర్టుల చుట్టూ తిరిగింది, విజయవాడ చుట్టూ తిరగటం నేను చూశాను అప్పట్లో కొడుకుని కాపాడుకోవటానికి. ఆవిడ కూడా ఆ తర్వాత ఏమైపోయిందో కూడా తెలియదు కదండి. అవును, ఆవిడ చనిపోయినా దాని గురించి ఒక రకంగా ఉంటుంది కానీ ఆ మానసిక స్థితిలో దాంట్లోంచి ఆవిడ ఎటు వెళ్ళిందో ఏంటో ఇప్పుడు చనిపోయిందా లేదా అని చెప్పడానికి కూడా లేకుండా ఇప్పుడు మళ్ళీ దానికోసం ఆవిడ చనిపోయిందని డిక్లేర్ చేయమని చెప్పేసి మళ్ళీ కోర్టుకు వెళ్లాల్సిన పరిస్థితి కూడా వచ్చింది. అటువంటి పరిస్థితి సత్యంబాబుకి ఏర్పడింది. సార్ ఇప్పుడు ఇలాంటివి జరిగితే ప్రజల్లో పోలీసు వ్యవస్థ మీద చట్టాల మీద పూర్తిగా నమ్మకం పోతుంది కదా సార్. ఎవరికి వాళ్ళు ఇక ఇన్స్టెంట్ జస్టిస్ కోరుకుంటారు, అంటే ప్రాణం తీసినోడు ప్రాణం తీసేయాలని వీళ్ళే వెపన్ చేతిలో పట్టుకుంటారు కదండి. ఇంత దౌర్భాగ్యమైన పరిస్థితిలో మన పోలీసు వ్యవస్థ, మన సిబిఐ వ్యవస్థ ఉంటే రేపు న్యాయం జరగదని డిసైడ్ అయినప్పుడు ఇప్పుడు నా ఫ్యామిలీలో ఎవరికో ఏదో జరిగింది సార్, రేపు పొద్దున సిబిఐకి వెళ్ళిన న్యాయం జరగదు, సిఐడికి వెళ్ళిన న్యాయం జరగదు, పోలీసులు పట్టించుకోరు, మేనేజ్ చేసేస్తారు పొలిటికల్ సిస్టమ్ అని తెలిసినప్పుడు నేనే ఒక ఆయుధం పట్టుకుంటాను కదా. అదేనండి, అది మీరు ఆయుధం పట్టుకుంటామని చెప్పక్కర్లేదు. ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం ఏదైతే మావోయిస్టులను అణచివేయడానికి ఎన్ఐఏ చట్టాలు అవన్నీ తెచ్చి స్పెషల్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ ని స్పెషల్ కోర్ట్స్ ని పెట్టిందండి. చివరికి 15 సంవత్సరాల తర్వాత ఏమి నిర్ణయానికి వచ్చారనంటే ఈ చట్టాలు ఇవి పనికిరావు కాబట్టి ఆపరేషన్ తోటి ఆయుధాలు తీసుకెళ్లి చంపితేనే దానికి పరిష్కారం కాబట్టి మేము 31లో చంపుతామని అన్నారు. సో ఏదైనా దానికి వాళ్ళు అక్కడ ఆయుధాలు పట్టుకున్నా, ఇక్కడ కేంద్ర ప్రభుత్వం ఆయుధాలు పట్టుకున్నా, ఇప్పుడు మనం ప్రజలు కూడా ఆయుధాలు పట్టుకుంటేనే దానికి సంబంధించిన పరిష్కారం అనేది జరుగుతుందని ఈ వైఫల్యాల వల్ల మనకి తెలుస్తుంది. కాబట్టి దీని మీద నమ్మకం కలిగించాల్సిన బాధ్యత మన మీద ఉంటది, వీళ్ళ మీద ఉంటది. కాబట్టి అటువైపుకి నెడితే ఈజీ, కానీ ఈ ప్రజాస్వామ్యం మీద, ఈ న్యాయ వ్యవస్థ మీద, వీటి మీద నమ్మకం కలిగించాలంటే ఎన్ని సంవత్సరాలు పడుతుందండి. ఇలా అన్ని కూడా దాన్ని ఇచ్చేసేసి పొలిటికల్ గా దాన్ని ఇచ్చేసినప్పుడు దాని మీద ఆ నమ్మకం ఇచ్చేసినప్పుడు ఆయుధం పట్టుకోవడం ఎంతసేపు అండి.
ఆయుధం పట్టుకొని అంటే అంటే చంపేయటం. ఇప్పుడున్న సార్ ఈ పొలిటికల్ సిస్టమ్ ముందు ఎన్ని లొంగిపోతున్నాయండి? ఎంటైర్ పొలిటికల్, ఇప్పుడు ఆయేషా మేరా కేసు కావచ్చు, ప్రత్యూష కేసు కావచ్చు, ఆఖరికి అవును. వివేకానంద కేసు కూడా కావచ్చు. ఈ వివేకానంద కేసు కూడా కేసులన్నీ అంతే. పొలిటికల్. రేపొద్దున వివేకానంద కేసు కూడా అంతేనండి, ఆధారాలు లేవని కొట్టేస్తారు నాకు తెలిసినంత వరకు. నేను ఈ రోజు మనం మాట్లాడుకున్నది మళ్ళీ ఒక 2-3 ఏళ్ల తర్వాత మాట్లాడుకుందాం. ఆ సునీతమ్మ ఎంత పోరాటం చేసినా ఒక దశకు వచ్చినాక ఆధారాలు లేవని కొట్టేసినా ఆశ్చర్యపోకర్లా. ఇప్పుడు సిబిఐ విచారణ ఏం లేదు, చేస్తుంది. ఇప్పుడు క్రిమినల్ కేసులో మేము చూస్తాం కాబట్టి దీంట్లో ఏంటంటే ఇన్ని సంవత్సరాలు జాప్యం ఇన్వెస్టిగేషన్ చేసిన తర్వాత ఒక ముద్దాయిని తీసుకొని ఇది చేసిన తర్వాత అది వాళ్ళని బయటికి తీసుకురావడం మాకు చాలా ఈజీ అండి. దీంట్లో ఉన్న లోపాలు అవన్నీ రోజు పత్రికల్లో వీటిలో వస్తానే ఉన్నాయి కదా, నమ్మకం లేదని చెప్పేసి ఎవరైతే సునీత గారు వచ్చారు, ఇలా జరగట్లేదు, అలా న్యాయం జరగట్లేదు అన్నారు, వాటినే రేపు ముద్దాయిలకి వాటికి ఇది చేసి సరిగ్గా చేయలేదని అంటే ఇమీడియట్ గా కేసు కొట్టేస్తారు, దాంట్లో అనుమానం ఏం లేదు. హ్మ్. ఎన్ని ఎస్ సంవత్సరాలైనా సార్. సరే దీంట్లో వాళ్ళకి పెట్టినా కూడా వాళ్ళు ఈజీగా బయటకు వచ్చేస్తారు, వాళ్ళ మీద హంతకులు కానీ ఎవరైనా సరే మీరు చట్టం ముందు. ఎస్ సార్. అంటే ఒక్కొక్క అంటే కేసు పొలిటికల్ 10 సిస్టమ్ ముందు సంవత్సరాలు ఏంటండి అది? ఆ? చట్టం ఒప్పుకోదు ఎస్ అసలు సార్. 10 సంవత్సరాలు మీరు ఒక మర్డర్ కేసు చేయటానికి, అది విచారణ చేయటానికి. ఇప్పుడు ఒక పొలిటికల్ సిస్టమ్ ముందు పోలీసు వ్యవస్థ సరెండర్ అయిపోతుంది. న్యాయం చేయాల్సిన మీడియా సరెండర్ అయిపోతుంది పోలీసుల చేతుల్లోకి. ఇక చూడండి, ఈవెన్ జ్యుడిషియరీ మనకు దిక్కు. అలాంటి జ్యుడిషియరీ కూడా ఏం చేయలేకపోతుంది. ఇన్వెస్టిగేషన్ లో వీళ్ళు ఏం ఆధారాలు సబ్మిట్ చేయట్లేదు కాబట్టి ఇంకా ప్రజలకు దిక్కేవరు. అదేనండి, ఇప్పుడు జ్యుడిషియరీకి ఉన్న లిమిటేషన్స్ ఇప్పుడు సిబిఐ కోర్టులో నిన్న స్పష్టంగా అభ్యంతరాల్లో ఎవరు నేరం చేశారు ఏమిటి, సిబిఐ కోర్టులో వాళ్ళకి ఎలా స్టేట్మెంట్లు ఇచ్చారో ఆ స్టేట్మెంట్లు చదివి వినిపించండి. దాంట్లోనే వాళ్ళు ఏం చెప్పారు, ఇంతకుముందు ఇన్వెస్టిగేషన్ ఆఫీసరు తర్వాత పబ్లిక్ ప్రాసిక్యూటరు మమ్మల్ని బెదిరించడం వలన మేము కోర్టులో ఈ తప్పుడు సాక్ష్యం చెప్పామని రెవెన్యూ ఆఫీసర్లు చెప్పారు. చెప్పినప్పుడు ఈ కోర్టుకి పవర్ లేదు కాబట్టి ఇంకా కోర్టు కూడా అది విని ఊరుకోవడమే తప్ప దానికి సంబంధించిన యాక్షన్ తీసుకోవడం కానీ దీనికి ఉండవు. కాబట్టి ఆ లిమిటేషన్స్ లోనే వాళ్ళు ఉంటారు. కాబట్టి ఏంటంటే జ్యుడిషియరీకి ఉన్న లిమిటేషన్ జ్యుడిషియరీకి ఉంటుంది, ఎగ్జిక్యూటివ్ వాళ్ళు అన్న దానికి సంబంధించిన పొలిటికల్ బైండ్ అయ్యి ఉంటారు. పొలిటికల్ వాళ్ళ ఇన్వాల్వ్మెంట్ దీంట్లో దానికి సంబంధించింది ఒక కేసు కూడా ముందుకు జరగదు, ఎవరికి శిక్షలు పడవు. ఇట్లా న్యాయ వ్యవస్థ ఇట్లా ఉన్నప్పుడు సామాన్య ప్రజలకి రేపు ఏమైనా జరిగితే వాళ్ళకి భరోసా ఎట్లా ఇవ్వగలము? దానికి భరోసా లేనప్పుడు ఆయుధం ఎంతసేపు పట్టుకుంటారు, లేకపోతే మనిషి తిరగబడటం ఎంతసేపు పెట్టుకుంటాడు? వాటన్నిటిని దాటి ఆది మానవ జీవితాల నుంచి మనం చాలా ప్రోగ్రెసివ్ గా చాలా చట్టాలు హక్కులు తెచ్చుకొని మనం Yes, అవును. మొత్తం ఇప్పుడు దాకా తీసుకొచ్చాము. ఉమ్? ఇప్పటికైనా ఈ వ్యవస్థలు దానికి నమ్మకం కలిగించాలి కదా. అంటే ఇలాంటివన్నీ ఉన్నప్పుడు ఈ న్యాయ వ్యవస్థ మీద నమ్మకం పోతుంది, పోలీస్ వ్యవస్థ మీద నమ్మకం పోతుంది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ సిబిఐ ఉందండి. సిబిఐ ఎన్నిసార్లు నవ్వులు పాలైంది? ఎన్నో కేసుల్లో. అదేదో కేసులో సంథింగ్ ఉత్తరప్రదేశ్ లో అనుకుంటా, తల్లిదండ్రులే మర్డర్ చేశారు అని చెప్పి వాళ్ళు ఏదో అరెస్ట్ చేశారు. చివరికి నవ్వులు పాలయ్యారు. వాళ్ళకేం సంబంధం లేదని సొరాబ్జీ కేసు సంథింగ్ ఏదో ఉంటుంది. సో ఎన్నోసార్లు సుప్రీంకోర్టు చివాట్లు తింది సిబిఐ. సో ఇలాంటి సిబిఐలు మనకు అవసరమా? ఇలాంటి సిఐడీలు మనకు అవసరమా? ఇలాంటి చట్టాలు అవసరమా? కొన్ని వందల మంది కూర్చుని రాశారు కదా ఇండియన్ పీనల్ కోడ్. ఇవన్నీ మనకు అవసరమా చివరికి? అంటే ఇంతకుముందు పోలీస్ కేసులు పెడితే సరిగ్గా జరగకపోతే సిఐడి అడిగేవాళ్ళం. ఇప్పుడు సిఐడి కూడా లేకుండా చాలా కాలం ఏమడుగుతున్నాం అంటే సిబిఐ అయితే కరెక్ట్ గా చేస్తుంది, కొంత స్పీడ్ గా చేస్తారు, వాళ్ళు ఖచ్చితమైన రిజల్ట్ వస్తుందని చెప్పేసి సిబిఐ దర్యాప్తుకి మనం అంగీకరిస్తున్నాం. కానీ రోజు రోజు చూస్తే సిబిఐ ఇవి అన్ని కూడా మొత్తం దానికి సంబంధించింది వాళ్ళు ఇన్వెస్టిగేషన్ లేకుండా వాటి మీద కూడా పొలిటికల్ ప్రభావం పడి అవి ఎలా చేస్తున్నాయో ఈ రోజు ఆయేషా మీరా కేసు చూస్తేనే దానికి సంబంధించింది తెలుస్తుంది. ఎందుకంటే అసలు ఆయేషా మీరా కేసులో చాలా స్పష్టమైన ఇదిగా దానికి ఎవరు చేశారో స్పష్టంగా తెలుస్తుంది, సామాన్య ప్రజలకు కూడా తెలుస్తుంది. ఈ రోజు కూడా మనం చెప్పగలం దానికి సంబంధించింది ఏం జరిగి ఉంటుంది అని చెప్పేసి. కానీ అది కూడా ఇది బ్రేక్ చేయలేకపోతే ఇంకా సిబిఐ దర్యాప్తు కూడా ఇంత వైఫల్యం జరిగితే ఇంకా న్యాయం ఎలా జరుగుతుంది? ఇంకా ఆ తల్లిదండ్రులు అందుకనే నిరాసక్తిగా ఇంకా మాకు శక్తి లేదు, పోరాడే శక్తి లేదు, ఆర్థిక స్తోమత కూడా లేదు మాకు ముందుకు పోవడానికి కానీ దేనికి కానీ అని చెప్పేసి వాళ్ళు ఈ రోజుతోటి 27 తోటి దాన్ని ఆయేషా మీరాతో పాటు న్యాయాన్ని కూడా సమాధి చేయదలిచారు వాళ్ళు. రైట్ శ్రీనివాస్ గారు, అయితే అంటే ఎన్నో సంవత్సరాలుగా వాళ్ళు పాపం అంత ఫైట్ చేస్తూ వస్తున్నారు. సో చాలామందికి అంత శక్తి కూడా ఉండదు, కొన్ని చోట్ల కాంప్రమైజ్ కావాల్సి వస్తుంది, కొన్ని చోట్ల భయభ్రాంతులకు గురవుతారు. సో ఈ ప్రాసెస్లో వాళ్ళని బాగా థ్రెటనింగ్ చేసిన సందర్భాలు ఉన్నాయండి ఏమన్నా వాళ్ళ పేరెంట్స్ని?
థ్రెటనింగ్ చేయడానికి ఏమైందంటే ఆయేషా మీరా చనిపోయినప్పుడు ఉమ్, ప్రతిపక్షం చాలా బలమైన ప్రతిపక్షం ఉండి చంద్రబాబు నాయుడు ఆ రోజు ఉండటం వల్ల ఆ ఇష్యూని ఒక స్టేట్ వైడ్ దానికి సంబంధించి అసెంబ్లీలో దానికి సంబంధించింది చాలా తీవ్రమైన చర్చ జరిపి దానికి సంబంధించింది తర్వాత రోడ్డు మీదకి వచ్చి ధర్నాలు అన్ని జిల్లాల్లో కూడా దీనికి సంబంధించింది ఇది చేసి ఆడపిల్లకి అన్యాయం జరిగింది న్యాయం చేయాలని చెప్పేసి చెప్పడం వల్ల అందులో ప్రజలు కూడా దానికి సంబంధించిన ఈ ఆయేషా మీద ఒక విద్యార్థిని చనిపోయిన తర్వాత చాలా తీవ్రమైన కలత చెంది ఉండటం వల్ల వాళ్ళందరూ కూడా దానికి సంబంధించిన వాటన్నిటిని కూడా చేసి అవన్నీ కూడా చేయటం వల్ల దానికి చాలా ఇది వచ్చేసి వస్తుందా గవర్నమెంట్ నుంచి చాలా ఓకే ప్రెషర్ వచ్చింది అందుకనే వీళ్ళ మీద అది తగ్గింది వాళ్ళని బెదిరించే శక్తి వాళ్ళే రోడ్డు మీదకి వచ్చారు కాబట్టి వాళ్ళని బెదిరించడం కానీ లేకపోతే ఇది చేయడం కానీ వాళ్ళు చాలా ధైర్యంగా ముందుకు వచ్చారు కాబట్టి ప్రతిరోజు మీడియా కూడా వాళ్ళకి సపోర్ట్ గా వాళ్ళు మాట్లాడడం దానికి పత్రికల్లో రావడం ఉమ్, కాబట్టి ఆ బెదిరింపులు అవి ఆ రోజు జరగల కానీ వాళ్ళకి అంటే ఇక్కడ మాత్రం ఈ రోజు చెప్పండి. సార్ ఇక్కడ వీళ్ళకి బాధితులకు న్యాయం జరగకపోగా ఇంకో దారుణం జరుగుతుంది. మీరు బాగా గమనించారా? మొదట్లో మీరు చెప్పినట్టే అప్పుడు అపోజిషన్ లో ఉన్న తెలుగుదేశం పార్టీ చంద్రబాబు నాయుడు గారు శంషాద్ బ్యాగ్ సపోర్ట్ గా నిలవటం ఇదంతా జరిగిన తర్వాత కొంతమంది అంటే అది నిందితుల తరఫు వాళ్ళు కావచ్చు, నిందితులను కాపాడేందుకు ప్రయత్నాలు చేస్తున్న పొలిటికల్ సిస్టమ్ కావచ్చు, వాళ్ళు ఆవిడ మీద చాలా అలిగేషన్స్ తీసుకొచ్చారు. కూతురు పోయిందన్న బాధతో పాటు ఆవిడేదో అమ్ముడు పోయిందని, ఆవిడేదో ఎన్నికల్లో పోటీ చేస్తుందని, సీట్ ఇస్తున్నారని రకరకాల పిచ్చి ప్రచారాలు ఆ తల్లి మీద చేశారు. అలాగే హైదరాబాద్ లో ప్రత్యూష తల్లి మీద కూడా ఇదే రకమైన అలిగేషన్ చేశారు. ఆవిడేదో డబ్బులు తీసుకుందని, అమ్ముడు పోయిందని, ఆవిడ నరక యాతనకు గురి చేశారు పాప మానసికంగా. ఇప్పుడు వివేకానంద రెడ్డి హత్య కేసులో పోరాటం చేస్తున్న ఆయన కుమార్తెను కూడా ఇదే రకంగా బదనాం చేస్తున్నారు. ఇక్కడ పోరాటం చేస్తున్న వాళ్ళ మీద కూడా బురద జల్లటం, దారుణంగా కించపరచడం ఈ సొసైటీలో జరుగుతుంది. ముందు ఏమైందంటేనండి వాళ్ళ కుటుంబంలో వాళ్ళే చేస్తుంటారు వాళ్ళ మేనమామ చేస్తుంటాడు వాళ్ళు చేస్తుంటారని తెనాలిలో వాళ్ళ బంధువుల్ని వాళ్ళ కుటుంబానికి ముస్లిం అయిన సంబంధించిన వాళ్ళని అందరినీ వాళ్ళు తీసుకెళ్లి వాళ్ళ జుట్లు కత్తిరించి దాన్ని DNA పంపించి ఇంకో దాన్ని పంపించి చాలా రోజులు వాళ్ళని లోపల పెట్టి బెదిరించి ఇవన్నీ చేయడం వల్ల వాళ్ళు ఎంత సఫర్ అయ్యారంటే వాళ్ళు ముందు వాళ్ళ మీద ఎవరైతే కంప్లైంట్ ఇచ్చారో వాళ్ళ మీద అనుమానాలు వాళ్ళ కుటుంబం మీద అనుమానాలు ఉమ్, దాంతో వాళ్ళు వెనక్కి వెళ్లే పరిస్థితి ఉంటుంది. మనం సామాన్యంగా వీళ్ళు నిలబడ్డారు కానీ మిగతా వాళ్ళు అయితే ఎవరు అట్లా నిలబడే పరిస్థితి ఉండదు. అటువంటి అవునవును పరిస్థితుల్లో మనకి ఎందుకులే అని చెప్పేసి అని అనుకుంటారు. ఎందుకంటే వాళ్ళతో పాటు వాళ్ళ కుటుంబ సభ్యులు మిగతా వాళ్ళ మీద ఇచ్చేస్తే ఏమవుతుంది సమాజంలో వాళ్ళు ఈ కుటుంబాన్ని వెలేస్తారు, ఈ కుటుంబాన్ని దూరం పెడతారు, ఈ కుటుంబం దగ్గరికి లేకపోతే ఆ ఇష్యూ దగ్గరికి పోవడానికి ఆ అమ్మాయి వాళ్ళకి సింపతి చూపించడానికి కూడా వాళ్ళు ముందుకు రారు. ఆడియో మ్యూట్ సార్ అయింది ఒకటి శ్రీనివాస్ గారు మీది ఆడియో మ్యూట్ అయిందండి. ఆడియో మ్యూట్ అయినట్టుంది, ఒకసారి చూడండి. ఇందాక వచ్చింది అది ఓకే ఇప్పుడు ఓకేనండి మాట్లాడండి ఓకే సార్. ఎస్ సార్. ఎస్ అదే ఆయేషా మీరా చనిపోయిన తర్వాత ఆ కుటుంబం మీద ఎంత ప్రెషర్ వచ్చిందంటే వాళ్ళ మేనమామే చంపాడని చెప్పేసి అసెంబ్లీలో కూడా దాన్ని ప్రస్తావించారు. వాళ్ళ మేనమామే చంపి ఉంటాడని ఆ దిశగా మేము దీన్ని విచారణ చేస్తున్నాం. అలాగే వాళ్ళ అవును కుటుంబం బాబాయ్ కొడుకుల్ని వాళ్ళని అందరిని కూడా తీసుకొని వెళ్ళేసి వాళ్ళకి జుట్టు కత్తిరించి వాళ్ళకి DNAలు తర్వాత వాళ్ళందరినీ టెస్టులు పంపించి అవును చాలా ఆ కుటుంబాన్ని తల్లి వెలివేస్తారు, తల్లి ఆ కుటుంబానికి ఇది చేస్తారు. ఆ తల్లి కుటుంబం సమస్యని మాట్లాడడానికి కూడా చాలా మంది వాళ్ళ కుటుంబ సభ్యులే చేస్తే వాళ్ళు ఒంటరితనంతో ఉంటారు. దానికి సంబంధించింది ఇలాంటి సమస్యలు వచ్చినప్పుడు ఇంకా వాళ్ళని అలా సో అంటే వదిలేసి అవన్నీ దోషుల్ని తప్పించే ప్రయత్నం అండి ఇప్పుడు మీరు చెప్తున్నటువంటి కేసెస్ అన్ని కూడా అంటే దోషుల్ని అంటే తప్పించే ప్రయత్నంలో తల్లిని కూడా వేధించారు కదండి. అదే అదే తల్లి ఏదో డబ్బులు తీసుకున్నారని, తల్లి బాధితురాలు కావాలని ఎన్నికల్లో పోటీ చేస్తారని. ముందు బాధితురాలు మాట్లాడకుండా ఉండాలి. బాధితురాలు ఆ పేర్లు అవును చెప్తుంది, బాధితురాలు న్యాయం జరగాలని ఉంటుంది, అసెంబ్లీ దాకా వెళ్ళింది కాబట్టి అంత ధైర్యం ఎలా వచ్చింది? రాకుండా ఉండాలి, మాట్లాడకుండా ఉండాలి అనే ఉద్దేశంతోనే దాన్ని ఇది చేస్తారు. దానికి సంబంధించింది ఆవిడ ఏంది వరుసగా పేర్లు చెప్తుంది, రోజు పేర్లు చెప్తుంది. అవును కోనేరు రంగారావు వాళ్ళ కుటుంబాలు అని చెప్పేసి చింతా పవన్ కుమార్ వీళ్ళందరి పేర్లు చెప్తా ఉంది వాడు. కాబట్టి అవునండి. వాళ్ళు దానికి సంబంధించిన తీసుకొని అందుకని ఆవిడ మాట్లాడకుండా చేయడానికి అని చెప్పేసి వాళ్ళ కుటుంబ సభ్యులే చేసి ఉంటారనే దీంతో విచారణ మొదలు. సో ఇప్పుడు ఫైనల్ గా శ్రీనివాస్ గారు ఏం చేయబోతున్నారు? ఇంకోసారి ప్రైవేట్ పిటిషన్ వేసి మళ్ళీ విచారణ కోరే అంత ఓపిక ఆ తల్లికి ఉందా? ఓపిక ఉండటం కాదండి,
ఇది అధికారులు మొత్తం అందరు కలిసి అయిపోయి యంత్రాంగం అంతా కూడా ఒకసారి ఇది చేసిన తర్వాత ఇంకా దాంట్లో దానికి సంబంధించింది మనం ఒకళ్ళే సింగిల్ గా దానికి సంబంధించింది బయటికి తీసుకొని రాలేము. దానికి అది అంత శక్తి కూడా వాళ్ళకి లేదు. అయిపోయింది, వాళ్ళకి శక్తి కూడా అయిపోయింది. ఫైనాన్షియల్ గా కూడా లేదు. అయితే ఇవన్నీ కూడా ఏంటంటే ఇప్పుడు వాళ్ళు సిబిఐ వాళ్ళు ఇన్వెస్టిగేషన్ ఏ స్టెప్ ముందుకెళ్ళినా అది ఎవరి మీద పెట్టినా అది కోర్టు నుంచి ఈజీగా స్టే తెచ్చేసుకుంటారు. వాళ్ళు హైకోర్టుకి వెళ్తారు, స్టే తెచ్చుకుంటారు. ఇంకా అవును, ఇక్కడే మొదలు. అవును. ఎప్పుడైతే మనం ప్రైవేట్ చేసామో అది వెంటనే దాని మీద స్టే ఇవ్వడానికి అన్ని అవకాశాలు, గ్రౌండ్స్ ఉంటాయి. ఆ స్టే ఇచ్చేస్తారు. ఇంకా అంతే, దానికి సంబంధించింది మన ప్రయత్నం అవి కూడా మనకి తెలుసు కాబట్టి దానికి సంబంధించింది. ఒకవేళ మనం చెప్పు అని చెప్పి ఉత్సాహం చూపించినా కూడా వాళ్ళకి ఈ రోజు అంత శక్తి కూడా లేదు వాళ్ళు. యా. ఇప్పుడు 27వ తేదీ వచ్చి ఆయేషా మీరాకి సంబంధించిన ఆ అవశేషాలు ఏవైతే ఉన్నాయో వాటిని కలెక్ట్ చేసుకోమని చెప్పారు కదండి. మరి తల్లి వచ్చి కలెక్ట్ చేసుకుని తీసుకెళ్లి మళ్ళీ అంత్యక్రియలు చేస్తారా? అదే మనం ఏమనుకుంటున్నామంటే అవశేష భాగాలకి వాటికి సంబంధించింది సమాధి చేద్దాం అనుకుంటున్నాం. కానీ న్యాయం ఏదైతే జరగదో దాన్ని మనం వెళ్ళేసి దానికి సంబంధించింది దాన్ని భూస్థాపితం చేసేసి ఆ, ఇంత అన్యాయం జరిగిందని ప్రపంచానికి చెప్పడమే ఆ రోజు చేయాల్సిన మన ఇది. అంతకంటే ఇంకేం లేదు. ఆ తల్లిదండ్రులకి ఇంకా ఎస్ సార్. ఆ బాధ కానీ ఇది కానీ ఆ రోజుతోటి దాన్ని ఇంకా ముగించారు. దానికి సంబంధించింది నీకు న్యాయం చేయలేకపోయామా అని చెప్పేసి ఆయేషా మీరా అని చెప్పేసి అక్కడ కన్నీళ్ళు పెట్టుకొని దానికి సంబంధించింది అది ముగించేయటమే. ఈ వ్యవస్థలో ఆ ఇవి వీటికి శ్మశానంలో సంబంధించింది సార్, ఆ శ్మశానంలో ఒక న్యాయం దక్కని అబల, ఒక న్యాయం అంతే. దక్కని ఒక యువతి అని ఒక పెద్ద బోర్డు పెట్టాలండి బయట, అంత ప్రపంచానికి తెలియాలి డిస్ప్లే. మీరు చుండూరు వెళ్ళినప్పుడు చుండూరులో దళితులందరినీ అక్కడ కోత కోసినప్పుడు వాళ్ళందరికీ ఒకే రోడ్డు మీద అంత్యక్రియలు చేసినట్టు అక్కడ ఒక చుండూరు రక్తక్షేత్రం అనే ఏదో బోర్డు ఉంటుంది అక్కడ. నేను బాగా చూశాను ఒకసారి వెళ్ళినప్పుడు. ఆ టైప్ లో ఇక్కడ న్యాయం దక్కని అవల అని ఒక పెద్ద బోర్డు పెట్టాలండి ఆ శ్మశానం ఎదురుగా, ఇప్పుడు ఆయేషా మీరాకి సమాధి చేసిన చోట. న్యాయం దక్కని అనకుండా న్యాయం చేయలేని ఈ ప్రజాస్వామ్య వ్యవస్థలు, న్యాయ వ్యవస్థలు, లేకపోతే ఈ అని చెప్పేసి ఆ వ్యవస్థలకి తెలిసేటట్లుగా దానికి సంబంధించింది అది చేయాల్సిన బాధ్యత వ్యవస్థలది. ఆ వ్యవస్థలే దాన్ని చేయలేకపోయారు. ఇంత పెద్ద ప్రజాస్వామ్య దేశంలో ఒక చిన్న సంఘటనలో అనేది వచ్చేటట్లు మీరు చెప్పింది కరెక్టే. దాని ప్రకారంగా దాన్ని ఇచ్చేయాలి. అవును. ఎస్ సార్, ఎస్ సార్. థ్యాంక్ యూ సార్. యా. థ్యాంక్ యూ శ్రీనివాస్ గారు. పిచ్చి శ్రీనివాస్ గారికి నిజంగా హ్యాట్స్ ఆఫ్ అండి. ఈ కేసులో ఎంత పోరాటం చేశాడంటే ఆయన సత్యం బాబుని నిర్దోషిగా కోర్టు నుంచి బయటికి తీసుకొచ్చింది కూడా ఆయనే. ఇది ప్రపంచానికి తెలియాలి. ఇలాంటి న్యాయవాదులు ఉన్నారు కాబట్టే ఇంకా కాస్తో కూస్తో మనందరం బతకగలుగుతున్నాం. ఆయన ఏమీ ఆశించకుండా ఒక సత్యం బాబు అమాయకుడు అని మొదటి నుంచి కూడా వాదిస్తున్నారు. కోర్టులో ఫైట్ చేశారు, నిర్దోషిగా విడుదల చేశారు. సో లేకపోతే ఈ పాటికి సత్యం బాబు జైల్లోనే ఉండేవాడు. ఈనాటికి సత్యం బాబు జైల్లోనే ఉండేవాడు. చట్టాన్ని కాపాడింది ఎవరు అంటే ఈ పిచ్చి శ్రీనివాస్ గారు లాంటి న్యాయవాది. సో ఈరోజు ఆయేషా వీరా తరఫున పోరాటం చేస్తూ ఉన్నారు. సో బేసిక్ గా న్యాయవాదులు చూస్తూ ఉన్నాం, కొన్ని కోట్ల రూపాయలు, లక్షల రూపాయల ఫీజులు తీసుకుని సంపాదించిన వాళ్ళు ఉంటారు. ఇలా పిచ్చి శ్రీనివాస్ గారు లాంటి వారు డబ్బుల కోసం చేయరండి, న్యాయం కోసం చేస్తుంటారు, హక్కుల కోసం పోరాటం చేస్తుంటారు, పేదవాళ్ల తరఫున పోరాటం చేస్తారు. ఇవాళ ఆయేషా మీరా తల్లి ఆయనకేమి లక్షల రూపాయల ఫీజు ఇవ్వదు, సత్యబాబు రూపాయి కూడా ఇవ్వలేడు. సత్యబాబు తరఫున కేసు వాదించడానికి వెళ్తే ఆయన టీ కూడా ఆయన డబ్బులు ఇచ్చి తాగాలి, ఆయన వాటర్ బాటిల్ కూడా ఆయన డబ్బులు ఇచ్చి తాగాలి. అంత పేద కుటుంబం ఆ సత్యంబాబు, ఇల్లు కూడా లేదు కనీసం అతనికి. సో ఇలాంటి వాళ్ళ తరఫున పోరాటం చేసే న్యాయవాదులు ఉన్నారు కాబట్టి ఈరోజు చట్టం మీద కాస్తో కూస్తో మనకు నమ్మకం మిగిలింది. సో అది గ్రేట్నెస్ ఆఫ్ పిచ్చిక శ్రీనివాస్ గారు. సో ఇప్పుడు ఏం జరగబోతోంది? ఇప్పుడు ప్రైవేట్ కేసు వేయటానికి శంషాద్ బేగం పెద్దగా విల్లింగ్ లేనట్టుంది. ఇప్పుడు పిచ్చిక శ్రీనివాస్ గారు చెప్తున్న మాటల ప్రకారం ఇక నిరుత్సాహంతో, ఇక ఈ దేశంలో పుట్టినందుకు, ఈ తెలుగు గడ్డ మీద పుట్టినందుకు మా బతుకులు ఇంతే, ఈ తెలుగు రాష్ట్రాల్లో పుట్టినందుకు లేదా ఈ భారతదేశంలో పుట్టినందుకు మా బతికింతే, ఇక్కడ న్యాయం జరగదు అని వీళ్ళు ఇక నిరుత్సాహంతో, నైరాశ్యంతో బతుకుతూ ఉంటారు. ఆ కూతురు జ్ఞాపకాలను గుర్తు తెచ్చుకుని ఆ ఫోటోలు చూసుకుంటూ రేపు మాపు జీవితాన్ని ముగించేస్తారు. ఏడ్చి వాళ్ళ ఆయుష్ కూడా తగ్గిపోయి ఉంటుంది. ఎందుకంటే పాపం వాళ్ళు 70-80 ఏళ్ళు బతికే అవకాశం ఉన్నా కూడా ఈ కూతురు కోసం తిరిగి కష్టాలు పడి అలసిపోయి ఏడ్చి వాళ్ళ ఆయుష్ కూడా తగ్గిపోయింది. తల్లిదండ్రి ఆయుష్ కూడా తగ్గిపోయింది. మామూలుగా అయితే 70-80 ఏళ్ళు బతికేవాళ్ళు ఒక 20 ఏళ్ళు ముందే చచ్చిపోతారు. ఈ బాధతో, ఈ బాధ ఆ మనసుని నులిపేస్తూ ఉంటుంది, ప్రతి నిమిషం పిండేస్తూ ఉంటుంది.
కూతురు చచ్చిపోయిన బాధ ఒకటి, కూతురు చచ్చిపోయిన తర్వాత న్యాయం కూడా దక్కలేదన్న బాధ ఉంటుంది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మదనపల్లి ఇష్యూ ఉంది. మదనపల్లి ఇష్యూలో చిన్న పాపని రేప్ చేసి చంపేశాడు. మరుసటి రోజు వాడు చచ్చాడా పోలీసులు చంపారా తర్వాత విషయం. కానీ ఆ తల్లి గుండె కోత కొంతైనా తీరింది. నా కూతుర్ని, నా చిన్న బిడ్డని ఇంత దారుణంగా రేప్ చేసి చంపిన వాడు చచ్చాడు అన్న మాట ఉందే, నాకు న్యాయం జరిగిందన్న ఫీల్ ఉందే, ఆ ఫీల్ తో వాళ్ళు బతికేస్తారండి, కూతురు జ్ఞాపకాలతో బతికేస్తారండి. అదే గనక వాడు ఆ కులవర్ధన్ అనేవాడు పాపను రేప్ చేసిన వాడు చావకుండా ఉండి వాడు దర్జాగా తిరుగుతూ ఉంటే ఆ తల్లి మనసు విలవెల్లాడిపోతుంది, వాళ్ళ ఆయుష్ తగ్గిపోతుంది. ఎక్కువ కాలం బతకరండి ఆ తల్లిదండ్రులు. న్యాయం జరగలేదన్న బాధతో ఉన్నవాళ్ళు ఎక్కువ కాలం బతకరండి. ఇప్పుడు శంషాద్ బేగం పరిస్థితి అదేనండి నాకు తెలిసినంత వరకు. సో ఇక ఇక్కడ మనం గుర్తు తెచ్చుకోవాల్సింది భారతదేశంలో ఉన్న ఈ చట్టాలు, పోలీస్ వ్యవస్థ. సో ఇక వీళ్ళ మీద నమ్మకం ఎట్లా, ఇప్పుడు నుంచి ప్రతి ఒక్కళ్ళు కూడా కోచింగ్ చేయాల్సిన అవసరం ఇక్కడ ఏర్పడింది. ఇందాక నేను శ్రీనివాస్ గారితో మాట్లాడుతున్నప్పుడు ఒక చిన్న ఆలోచన చెప్పాను. ఇప్పుడు రేపు పొద్దున ఆయేషా బేరా అస్థికలు ఏవైతే ఉన్నాయో, అస్థికలు కాదు ఎముకలు ఏవైతే ఉన్నాయో సిబిఐ దగ్గర, వాటిని కలెక్ట్ చేసుకుని 27వ తేదీ తల్లి తీసుకెళ్తుంది తెనాలి. ఎక్కడి నుంచి అయితే పూడ్చిన చోట నుంచి వెలికి తీశారో మళ్ళీ అక్కడే అంత్యక్రియలు చేస్తారంటే మళ్ళీ పూడ్చిపెడతారు. పూడ్చిపెట్టిన సమాధి దగ్గర ఒక బోర్డు పెట్టమని అడుగుతున్నా. ఈ దేశంలో న్యాయం దక్కని, ఈ దేశంలో ఒక చేతగాని పోలీసు వ్యవస్థ నుంచి న్యాయం దక్కక ఇదిగో ఈ సమాధి కింద ఎముకల రూపంలో నిద్రిస్తున్న ఈ ఆయేషా మీరా అనే అభాగ్యురాలు అని ఒక బోర్డు పెట్టమని చెప్తున్నాడు. అలాగే ఆ శ్మశానం ఏదైతే ఉంది ముస్లిం శ్మశానం దాని కబరిస్తారు, దాని బయట కూడా ఒక పెద్ద బోర్డు పెట్టమంటున్నా డిస్ప్లే. మీరు చుండూరు వెళ్ళినప్పుడు చుండూరు రక్తక్షేత్రం అని సంథింగ్ ఏదో బోర్డు ఉంటుంది, ఈ రోజు కూడా పెద్ద గోడ మీద కనపడుతూ ఉంటుందండి. అక్కడే వాళ్ళందరి మృతదేహాలకి కర్మం చేశారు అక్కడ. సో ఆ విధంగా ఆయేషా మీరాకి రేపొద్దున ఎముకలను పూడ్చి బయట కూడా పెద్ద బోర్డు పెట్టాలండి అమ్మాయి ఫోటోతో. ఒక దౌర్భాగ్య వ్యవస్థలో మేము పుట్టాం, ఈ భారతదేశంలో ఇక్కడ పుట్టినందుకు మేము అమ్మ నిన్ను కన్నందుకు మమ్మల్ని క్షమించమని తల్లిదండ్రులు, నీకు న్యాయం చేయలేని మమ్మల్ని అందరినీ క్షమించమని మనందరి తరపున, సమాజం తరపున ఒక క్షమాపణలు కోరుతూ ఒక పెద్ద బోర్డు పెట్టాలని, పెద్ద బోర్డు డిస్ప్లే కావాలి. అది దేశవ్యాప్తంగా చర్చ జరగాలి. ఇవాళ సిబిఐ తీరు, లోకల్ పోలీసుల తీరు, వీటన్నిటి మీద దేశవ్యాప్తంగా చర్చ జరగాలి. రైట్, ఎస్, థ్యాంక్ యూ అశోక్. సో అది ఆయేషా మీరాకి న్యాయం జరగలేదు అని తల్లిదండ్రులు పూర్తి నైరాశ్యంలో కూరుకుపోయిన పరిస్థితి. సో ఇందాక బిగ్ టీవీతో మాట్లాడారు ఆయేషా కేసు లాయర్ పిచ్చుక శ్రీనివాస్. సో సిబిఐ ఎంటర్ అయిన తర్వాత కూడా ఎటువంటి దర్యాప్తు జరగలేదు. గతంలో ఏవైతే కొంత ప్రాసెస్ జరిగిందో దాన్ని మాత్రమే వాళ్ళు పరిగణలోకి తీసుకుంటారు. కానీ కొత్తగా సిబిఐ వాళ్ళు సంపాదించినటువంటి ఆధారాలు కానీ, సిబిఐ ఫోకస్ పెట్టిన తర్వాత వచ్చినటువంటి ఇన్పుట్స్ కానీ ఏమీ లేవు అంటూ పిచ్చుక శ్రీనివాస్ కూడా ఇందాక బిగ్ టీవీ లైవ్లో మాట్లాడారు. సో సిబిఐ ఎంక్వైరీ అసలు ప్రాపర్గా జరగలేదు. ఆయేషా హత్య కేసులో ఎవరైతే సాక్షులుగా ఉన్నారో ఆ సాక్షులే నేరస్తులు. ఆ రాత్రంతా వాళ్ళు అక్కడే ఉన్నారు, కానీ వాళ్ళు కూడా సహకరించారు కాబట్టి వాళ్ళే అసలు నేరస్తులు. వాళ్ళని కూడా సిబిఐ ప్రాపర్గా విచారించలేదు. వాళ్ళు ఎక్కడో విదేశాల్లో ఉన్నారు, వాళ్ళని పిలిపించి మాట్లాడాల్సింది పోయి కేవలం వాట్సాప్ వీడియో కాల్స్లో ఏదో తూతూ మంత్రంగా మాత్రమే వాళ్ళని ఏదో అడిగారు, వాళ్ళు ఏదో చెప్పారు. కానీ సిబిఐ ఎంక్వైరీ అనేది ప్రాపర్గా జరగలేదు అనేది పిచ్చుక శ్రీనివాస్ గారు చెబుతున్నారు. సో సిబిఐ కోర్టు సంచలన తీర్పునిచ్చింది. ఎటువంటి ఆధారాలు లేనందున ఈ కేసు క్లోజ్, ఆయేషా మీరా కేసు అనేది క్లోజ్ చేస్తున్నట్టుగా అఫీషియల్గా ప్రకటించేసింది సిబిఐ కోర్టు. సో దీంతో దాదాపుగా 18 సంవత్సరాల పాటు వాళ్ళు పేరెంట్స్ ఫైట్ చేశారు. నిజంగా అంత ఓపిక, అంత చాలామందికి కూడా ఉండకపోవచ్చు. నిజంగా ఆ విషయంలో మాత్రం పోరాట పటిమ చూపించారు వాళ్ళు. బట్ ఫైనల్గా వాళ్ళకి ఆశించిన న్యాయం జరగలేదు. బట్ అంతవరకు ఎన్నో బెదిరింపులు వచ్చి ఉంటాయి, ఎంతో కాంప్రమైజ్ చేసే విధంగా అనేక ఒత్తిళ్లు కూడా వచ్చి ఉంటాయి. అయినప్పటికీ కూడా వాళ్ళు ఎక్కడా వెరవక ఎవరైతే వాళ్ళ అమ్మాయిని ఇంత దారుణంగా చంపారో వాళ్ళ ఆ దోషులకు ఖచ్చితంగా శిక్ష పడాల్సిందే అంటూ వాళ్ళు ఇంతకాలం ఫైట్ చేశారు. ఇంతకాలం ఫైట్ చేసినా కూడా వాళ్ళకి న్యాయం దక్కకపోవడం నిజంగా శోచనీయం. సో ఇప్పుడు దర్యాప్తు సంస్థల పనితీరు పైన అనేక క్వశ్చన్స్ రైజ్ అవుతున్న పరిస్థితి. సిబిఐ లాంటి ఒక విశ్వసనీయత ఉన్నటువంటి సంస్థలు, దర్యాప్తు సంస్థలు ఎంటర్ అయినా కూడా ఇంత దారుణంగా కళ్ళ ముందు జరిగినటువంటి ఈ అన్యాయానికి కూడా అసలు దోషులు ఎవరో గుర్తించకపోవడం, ఆ కుటుంబానికి న్యాయం జరగకపోవడం నిజంగా శోచనీయం.